ఈరోజు మనం నైన్త్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నైన్త్ హౌస్ అనగానే మనం ఏం చెప్తాం ఇక్కడ? మన పితృదేవతలు, మన గురువులు ఉంటారు, తండ్రి ఉంటాడు. అలాగే ఇది మనకు లక్ హౌస్, భాగ్యభావం అంటాం, లక్ష్మీ స్థానం అని కూడా అంటాం మనం. అంటే నైన్త్ హౌస్ అంటే ప్రతి మనిషి జీవితంలో చాలా రకాల ఆపర్చునిటీస్ని తీసుకొచ్చే హౌస్. అంటే భాగ్యం ఉందా లేదా ఒక వ్యక్తికి, ఈ భాగ్యం ఎలా ఉంది. రెండు, నైన్త్ హౌస్లో మనం ఏం చూస్తాం ఏంటంటే మత ధర్మాలను చూస్తాం, ధార్మికత చూస్తాం. అసలు ముందు ఏంటంటే ధర్మ త్రికోణంలో హైయెస్ట్ పాయింట్ నైన్త్ హౌస్. మనకు 159 ధర్మ త్రికోణం ఏదైతే ఉంటుందో, ఈ ధర్మ త్రికోణంలో గురువుల దగ్గర నుంచి, పితృదేవతల దగ్గర నుంచి మనకు వచ్చే భాగ్యం అనేది ఉంటుంది. ఇక్కడ పంచమాత్ పంచమం అండి, అలాగే నవమాత నవమం, ఇది పంచమం. ఇది 159 అనేది ఎప్పుడు ధర్మ త్రికోణమే. అంటే మనం ఎక్కడ ధర్మంగా ఉండాలి, ఎక్కడ ధార్మికంగా ఉండాలి. లేదు, మనం నైన్త్ హౌస్ అంటే మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, దేవతల కోసం కానీ, దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం ఏం కోరుకుంటాం, ఎలాంటి ఆలోచనతో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అసలు మనకి ఎలాంటి భాగ్యం రాసి పెట్టింది మన జాతకం. ప్రతి మనిషి అదృష్టం వెనక వెంటపడుతుంటాడు కదా. ప్రతి మనిషికి ఎంతో కొంత భాగ్యం ఉంటుంది కదా. ఆ భాగ్యం ఎలాగ వెళ్తుంది, ఇదంతా మనం ఏంటంటే నైన్త్ హౌస్లో తీసుకుంటాం. ఇప్పుడు ఒక జనరల్గా తీసుకున్నాం అనుకోండి, ప్రతి గ్రహానికి రెండు రెండు భావాల ఆధిపత్యం తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక తులా లగ్నాన్ని తీసుకుందాం. తులా లగ్నాన్ని తీసుకుంటే నైన్త్ హౌస్ మనకి బుధుడు యొక్క రాశి అవుతుంది. మేష లగ్నాన్ని తీసుకుంటే అదే నైన్త్ హౌస్ గురుడు యొక్క రాశి అవుతుంది. ఇవి రెండు శుభగ్రహాలే వాస్తవం చూసుకుంటే. బుధుడు శుభగ్రహమే, గురుడిని శుభగ్రహంగా తీసుకుంటాం, శుక్రుడిని శుభగ్రహంగా తీసుకుంటాం. ఎప్పుడైనా సరే మనం ఒక జ్యోతిష్యంలో మనం కొన్ని కొన్ని భావాలను ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఇక్కడ రెండు వెళ్తాయి మనకి. ఒకటి జడం వెళ్తుంది, రెండు జీవం వెళ్తుంది. రాశి అనగానే మనం జడం తీసుకుంటాం. రెండోది దాని లోపల ఆ భావాధిపతికి, రెండు రెండోది ఆ రాశిలో ఉండే డిఫరెంట్ కారకత్వాలను బట్టి కొన్ని జడాలు అవుతాయి, కొన్ని జీవాలు అవుతాయి. అంటే జడం అనగానే మనం ఎప్పుడన్నా చూడాలి, అది మనకు కనబడేది. జీవం మనకి ఎప్పుడు కనబడదు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, నన్ను చూడంగా నా ఫలానా ఉమ్మరగా మనిషి అతను ఉన్నాడు, నేను కనపడతాను అతనికి. అంటే భౌతికంగా నా రూపం కనబడుతుంది, నా శరీరం కనబడుతుంది కాబట్టి నేను ఒక జడాన్ని. కానీ నా జీవం కనబడదు ఎవరికి. జీవం అనేది అనుభవం. నేను తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళు ఊహించుకొని ఇతను బతికొండాడు అంటారు, అది నా జీవం. జీవం లేదు, ఇతను చనిపోయాడు అంటారు. అంటే అదేంటి, వాళ్ళ ఊహ కనపడదు అది. నేను తిరుగుతున్నానంటే బతికున్నానని ఊహ, తిరగట్లేదు పడిపోయానంటే చనిపోయానని ఊహ. కానీ నేనైతే కనపడతా జడాన్ని. అలాగే మనకి ఎప్పుడైనా సరే గ్రహాలు ఏ ఏ భావాల్లో ప్లేస్ అయినాయి, ప్లేస్ అవుతున్నప్పుడు మనం ఏ ఏ కర్మలు చేస్తాం వల్ల ఏది మనకు దక్కుతుంది, ఏది దక్కదు. ఒకే భావంలో ఒకేసారి రెండు ఉంటాయి మనకి. ఒకటి దక్కిస్తుంది, ఒకటి దక్కదు. చూడండి, నీకేది కావాలంటాడు దేవుడు. నీకు అది కావాలంటే ఇది కోల్పోవాలి, ఇది కావాలంటే అది కోల్పోవాలి. రెండిట్లో ఒకటి కొరకు రెండు ఇవ్వనంటాడు. ఎప్పుడు ఇవ్వనంటాడంటే నీ కర్మలో బాగాలేనప్పుడు, మనం చేసిన ప్రారంధాలు బాగాలేనప్పుడు ఒకటి ఇస్తాడు. ప్రారంధం బాగుందంటే రెండు ఇస్తాడు. మనం చేసాం, పుణ్యకర్మలు చేసుకున్నాం, అవ్వా బువ్వా రెండింటిని ఇస్తాడు. అవ్వచేత మన బువ్వని తినిపిస్తాడు. మన ప్రారంధం బాగాలేదనుకోండి, నీకు బువ్వ కావాలా అవ్వ కావాలంటాడు. అవ్వ కావాలంటే నేను పస్తులు ఉంచుతాడు, బువ్వ కావాలంటే అవ్వను లేకుండా చేస్తుంటాడు. అంటే ఒకదాన్ని ఉంచుతాడు, ఒకదాన్ని తీసేస్తాడు. ఎప్పుడంటే మన ప్రారంధం బాగాలేనప్పుడు, గత జన్మ పాపకర్మలు. అంటే ఈ జడం జీవం కాన్సెప్ట్ మీకు బాగా తెలిసి ఉండాలి. ఒక రాశిలో జడం ఏది, జీవం ఏది. జడం ఎప్పుడైనా భౌతికంగా కనబడేది. చెట్టు మనకు భౌతికంగా కనబడుతుంది, దాని జీవం కనబడదు. జీవాన్ని ఊహిస్తాం మనం. ఎలా ఊహించుకుంటాం అంటే కొన్ని కారణాల ద్వారా ఊహించుకుంటాం. ఆకులు కాస్తుంది, ఆకులు ఉండి, కాయలు ఉండి, పూలు కాస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి, ఈ జీవంలో ఉంది. ఎండిపోయింది చెట్టు,
జీవం లేదు, జడం మిగిలింది. అలా ప్రతి జాతకంలో ఎక్కడ జీవం ఉంటుంది, ఎక్కడ జడం ఉంటుంది. రెండు, మన భాగ్యం ఎలా ఉంది, భాగ్యంలో మనకి ఏది ఇస్తున్నాడు, ఏది కోరుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, ఇక్కడ మనకి పరాశర మహర్షి చెప్పిన అశుభ స్థానాలు, అశుభ గ్రహాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 6, 8, 12 భావాలు ఉంటాయి. త్రిక స్థానాలు అంటాం మనం. ఇవి కొద్దిగా అశుభాన్ని ఇస్తాయి. అలాగే మనకి 3, 6, 11 భావాలు ఉంటాయి. అంటే త్రిషడాయాలు అంటాం. ఇవేం చేస్తాయి? ఇవి ఇబ్బందులు పెడతాయి. ఇప్పుడు 3, 6, 11 భావాధిపతులు కానీ, 6, 8, 12 భావాధిపతులు కానీ శుభస్థానాల్లో ప్లేస్ అయ్యారనుకున్నాం. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకటి ఇస్తారు, ఒకదాన్ని కోల్పోరు. ఒకదాన్ని కోల్పోవాలి మనం. రెండు అయితే ఎవరు? మనకు శుభస్థానాలు ఏముండే? కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు, ఇవి శుభాలు. 1, 4, 7, 10, 5, 9 ఇవి మనకి శుభస్థానాలు. అంటే గట్టిగా 6 రాసులు. కొన్ని న్యూట్రల్ స్థానాలు ఉంటాయి. మిగిలింది మనకి మిగిలేది ఏంటంటే అశుభ స్థానాలే. అలాగే అశుభ గ్రహాలు. అశుభ గ్రహాలు అనగానే నైసర్గికంగా చూసుకుంటే కుజశనులు తీసుకుంటాం. కుజవత్తు కేతువు, శనివత్తు రాహుని తీసేసుకుంటాం. శుభగ్రహాలు అంటే 4 గ్రహాలు తీసేసుకుంటాం. గురు శుక్రులు తీసుకుంటాం. అలాగే చంద్రబుధుల్ని తీసుకుంటాం. చంద్రబుధులు ఇతర గ్రహాల దృష్టిని బట్టి వాళ్ళు మంచిగా చెడు అనేది వాళ్ళు కొద్దిగా మీడియంగా ఉంటారు, న్యూట్రల్ లాట్. వాళ్ళు స్థితియుతులను బట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకటి మనస్సు స్థితిని బట్టి సత్సంగం కలిగితే మన మనసు సత్సంగంలో ఉంటుంది. బుద్ధి ఇక్కడ కూడా సత్సంగంతో కలిస్తే సత్సంగం ఉంటుంది ఆలోచనలు. లేదు దుష్టులతో కలిస్తే మన మనసు దుష్టత్వం ఉంటుంది, మన ఆలోచన దుష్టత్వం ఉంటుంది. కాబట్టి చంద్రబుధులకి ఏంటంటే న్యూట్రల్ ఇచ్చారు. ఫైనల్గా మిగిలిన శుభగ్రహాలు ఉండే గురుశుక్రులు. ఇది నైసర్గికంగా. కానీ ఒక మనిషి జన్మించినప్పుడు లగ్నాత్తు కూడా మళ్ళీ వీళ్ళకి ఈ త్రికభావాలకు ఆధిపత్యం వచ్చిందనుకో, ఇక్కడ మళ్ళీ వీళ్ళు కొద్దిగా అశుభత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అశుభ గ్రహాలు ఎప్పుడైనా సరే శుభస్థానాల్లో పడితే ఒకటి దాన్ని ఇస్తే ఒకదాన్ని లేకుండా చేస్తుంది. ఇక్కడ మనం ఏం కావాలనేది మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మ చేసుకుంది మనమే కాబట్టి గజ్జానంలో మన కర్మ ఫలాలు, అశుభ ఫలాలు అనేది ఈ 3, 6, 11, 6, 8, 12 భావాల రూపంలో వస్తూ ఉంటాయి మనకి. వాళ్ళే మన జాతకంలో ప్లేస్ అవుతారు. అందులో 5, 9 ఉంది, లక్ష్మీ స్థానాలు మనకి. కేంద్రాలు వచ్చి విష్ణు స్థానాలు అంటాం మనం. అందులో సప్తమాన్ని రుద్రస్థానం అంటాం. ఎప్పుడైనా సరే కేంద్రాలు మనకి కోణ స్థానాల్లో పడితే వాటిని మనం ఒక రకం చెప్పాలంటే యోగాలని చెప్తాం. ఇది రాజయోగాలు అని చెప్తాం. కోణాధిపతి కోణం సంబంధం ఏర్పడితే లక్ష్మీ యోగం అని చెప్తాం. కోణాల మధ్య సంబంధం లక్ష్మీ యోగం, కేంద్రాలు కోణాల మధ్య సంబంధాన్ని ఏమో రాజయోగం. ఇది మనకి పరాశరి చెప్పిన బేసిక్ రూల్స్. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే 9th హౌస్ భాగ్యభావం అని చెప్పారు మనకి. ఇక్కడ పితృభావం అని కూడా ఉంటుంది. అంటే ఒక మనిషి చేసే కర్మలను బట్టి కూడా పితృభావాలు అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు 9th హౌస్ చెడిపోయింది, పితృదోషం ఏర్పడింది అంటాం మనం. 9th హౌస్లో అశుభ గ్రహాలు పడ్డాయి, నీకు పితృదోషం ఉంది నాయన అంటాం. ఇప్పుడు దానికి ఏం చేస్తాం మనం? మన పితృదోషాలకు మనకి నెలలో ఒక రోజు ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కూడా ఉంటాయి మనకి. ఒకటేమో అమావాస్య, ఇంకోటేమో సూర్యగ్రహణం. ఇది సూర్య సంక్రమణం, సారీ సూర్య సంక్రమణం ఒకటి, అమావాస్య. ఈ టైంలో నువ్వు దానాలు చెయ్యి, నీ స్వశక్తితో, నీ చేతులతో నీ పితృదోషం తగ్గించవచ్చు అని. 9th లాట్ చెడిపోయాడు, 9th లాట్ పాపకర్తరి ఏర్పడ్డా, 9th లాట్ ఏమన్నా రాహుకేతులతో సంబంధం ఏర్పడిందా, 9th లాట్ అశుభ గ్రహాలు తెలిపిందా, లేదా 9th లో అశుభ గ్రహాలు ఏమైనా కూర్చుని ఉండయా, లేదా 9th లాట్ ఏమైనా అస్తంగత్వం చెందాడు, ఇవన్నీ మనకి పితృదోషాలుగా తీసుకుంటాం. వీటికి రెమెడీ ఏంటంటే వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటం, అమావాస్య పూట వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయటం. దోషాన్ని పోగొట్టుకుంటాయి. ఎందుకంటే కొద్ది భాగ్యం రావాలి కదా, మన భాగ్యాన్ని ఇచ్చి దాడలే కదా. మన పితృదేవతలు మన భాగ్యాన్ని ఇస్తున్నారు, మన లక్ హౌస్, మనకు ఆపర్చునిటీస్ రావాలా, మనం ఎదగాల, మనకు అదృష్టం పట్టుకోవాలి. రెండోది 9th హౌస్ అనేది మన ధర్మస్థానం, ధార్మిక స్థానం కూడా. ఇప్పుడు 9th హౌస్లో ఒక రాహువు పట్టాడు అనుకోండి, మత ధర్మాలు అనుకుంటాం 9th హౌస్.
రాహు అంటే ఇతర ధర్మాల వైపు వాళ్ళకి ఆకర్షణ ఉంటుంది, ఇతర ధర్మాలు వాళ్ళకి నచ్చుతాయి. లేదు, నైన్త్ లార్డ్ సంబంధం ఏర్పడింది రాహుతో, మళ్ళీ ఇతర ధర్మాలు నచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. రాహు అంటే అదర్, మనది కానీ ఇంకో ధర్మం, అది కూడా మత ధర్మే నైన్తే. అది నచ్చుతుంది వాళ్ళకి, ఆకర్షిస్తుంది అది, వాటిని ఫాలో అవుతుంటారు జనాలు. ఎందుకంటే నైన్త్ హౌస్ చెడిపోయింది అనుకోండి, వాళ్ళు ఇతరుల వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎవరు కావాలని బలవంతంగా మతం ఉండదు. నైన్త్ అనేది వాళ్ళ మత ధర్మం. ఆ ధర్మాధిపతి ఇతర మతాల వైపు ఆకర్షణకి వెళ్తున్నాడు, వెళ్ళే అవకాశం ఉంటుంది. తన స్థానాన్ని కోల్పోయాడు, ఇతర ధర్మాలు వీళ్ళని ఆకర్షిస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు, అక్కడ వెళ్ళాను, నాకు మంచి జరిగింది, అదృష్టం జరిగింది అంటారు. ఇది అలా మారాను కాబట్టి మాకు మంచి అయింది అంటారు. ఎందుకంటే వాళ్ళ భాగ్యం అక్కడ ఉంది అని. అంటే ఈ ధర్మాలు ఎలాగెళ్తున్నాయి, కర్మలు ఎలాగెళ్తున్నాయి, మన భాగ్యాన్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాం, ఇదంతా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు మనం తీసుకుంటే ఒక మేష లగ్నాన్ని తీసుకున్నాం, నైన్త్ హౌస్లో కుజుడు కూర్చున్నాడు. నైన్త్ హౌస్లో కుజుడు కూర్చున్నప్పుడు మనం ఏం చెప్తాం ఇక్కడ, ఇది మంచి స్థానమే అంటాం వాస్తవం చెప్పాలి. నో డౌట్. ఎందుకంటే లగ్నాధిపతికి అతనికి, కుజుడికి మేషానికి ఉంటుంది, త్రికోణ స్థానాధిపతి కూడా లగ్న బలవంతం ఉంటుంది. అతను మళ్ళీ నైన్త్ హౌస్లో కూర్చున్నాడు. నైన్త్ హౌస్లో కూర్చున్నప్పుడు మనం జనరల్ ప్రిడిక్షన్ ఏం చెప్తాం, చాలా బాగుంది అనుకుంటాం. ఇన్ కేసు ఇంకో శుభగ్రహం కూడా కూర్చుంది, ఆరో భావాధిపతి కూడా వచ్చి కూర్చున్నాడు అక్కడే. 3, 6 భావాలకు ఆధిపత్యం ఎవరయ్యారు ఇక్కడ, బుధుడు అయ్యాడు. బుధుడికి ఏ ఆధిపత్యం ఉంది, త్రికాధిపత్యం ఉంది ఇక్కడ. త్రికాధిపతి కూడా ఇక్కడే కూర్చున్నాడు. త్రికాధిపతి కూర్చుండటం వల్ల మనం జనరల్గా ఏం చెప్తాం, ఒకటేమో మనకి కోరికలు ఉంటాయి, మన కోరికలు తీరాలి అని మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. నైన్త్ హౌస్ అంటే ధర్మం, దేవాలయం దగ్గరికి వెళ్ళాను నేను ఇన్ కేసు. నా లగ్నాధిపతి నా త్రికాధిపతితో కనెక్ట్ అయ్యాడు. ఏం కోరుకుంటా నేను అక్కడికి, మూడో భావనగా నా కోరికలు కదా, నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆరో భావాధిపతి కూడా అయ్యాడు ఆయన. దేవుడు, నేను కోరుకున్నాను దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు మంచి ఉద్యోగం కావాలని. ఎందుకంటే నా లగ్నాధిపతి నా 3, 6 భావాధిపతికి వెళ్ళి కనెక్ట్ అయ్యాడు, నాకు అదృష్టం రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నా కోరికలు తీరాలి అంటాడు. ఎందుకంటే కామత్రికోణంకి మనకి థర్డ్ హౌస్ స్టార్టింగ్ ఉంటుంది, మిథునం. బుధుడు వల్ల శుభగ్రహం ఇక్కడ న్యాచురల్ గా. కుజుడు కూడా శుభగ్రహం అయ్యాడు లగ్నాధిపతిగా. వాళ్ళిద్దరు శత్రుత్వం ఉంది, ఆ తర్వాత సంగతి. ఇద్దరు కలిసి ఎక్కడ కూర్చున్నారు, భాగ్యస్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు మనం కోరుకున్నాం కదా ఒకటి, నా కోరిక ఏంటి, నేను బాగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఆరో భావం నాకు ఉద్యోగంలో మంచి పొజిషన్ రావాలి, నాకు అదృష్టం పట్టాలని కోరుకున్నా. మేబీ ఇస్తాడు దేవుడు, ఎందుకంటే నేను కోరుకున్నాను కాబట్టి ఇస్తాడు. కానీ ఇక్కడ త్రికాధిపతి కూడా కూర్చున్నాడు కదా. ఈసారి త్రికాధిపతి కాదు, అష్టమాధిపతిగా కుజుడు కూర్చున్నాడు, షష్టాధిపతిగా బుధుడు కూర్చున్నాడు. ఎందుకంటే వీళ్ళకి రెండు రెండు భావాల ఆధిపత్యం ఉంది కదా. ఒక లగ్నాధిపతికి శుభుడే, కానీ అష్టమాధిపతిగా కుజుడు శుభుడేం కాదు, భాగ్యాన్ని ఆక్యుపై చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ, జడాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. జడం అంటే ఏంటి, ఇక్కడ మనకి మన పితృదేవతలు. అక్కడ నైన్త్ హౌస్ తండ్రి ఉంటాడు, తండ్రిని ఖచ్చితంగా కోల్పోతారు వీళ్ళు, నో డౌట్. తండ్రితో రిలేషన్ పోతుంది. ఇప్పుడు చెప్తారు దేవుడు, నువ్వు తండ్రికి దూరంగా వెళ్ళు, ఎదుగుతావు. లేకపోతే నీ తండ్రి నీ జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఎదుగుతావు. లేదు, నీ తండ్రి నాకు కావాలి, నా తండ్రితో నేను ఉండాలి అనుకుంటావా, నీ కెరీర్ నాశనం అయింది, నీ డిజైర్స్ ఎప్పటికీ తీరవు. ఇక్కడ పనిచేస్తుంది త్రికం. ఇప్పుడు కుజుడు మనకి లగ్నాధిపతికి ఎంత శుభుడు, అష్టమాధిపతిగా కూడా తన ప్రభావం చూపించాడు కదా. అష్టమాధిపతిగా అతను త్రికస్థానానికి ఆధిపత్యం తీసుకున్నాడు, లగ్నాధిపతే కానీ మేష లగ్నానికి భాగ్యస్థానంలో కూర్చున్నాడు. ఒక రకంగా చూసుకుంటే శుభమే, ఇంకొక రకంగా చూసుకుంటే నీకు జీవాన్ని ఇస్తున్నాడు. అంటే నీ జీవం అనేది అంటే మన పైకి కనబడేది కాదు, సైకలాజికల్ గా నాకు భాగ్యం అనే జీవం ఉంటుంది, నా కోరికలని తిరగాలనే ఒక రకమైన జీవం. ఇవన్నీ ఏంటంటే కంటికి కనబడవు, కానీ జడం దెబ్బతింటుంది. జడం ఎవరు ఇక్కడ, ఫిజికల్ బాడీలో ఉండేది మన తండ్రి ఉంటాడు అక్కడ నైన్త్ హౌస్ లో. కనబడే జడం ఏదన్నా ఉందంటే ఫిజికల్ బాడీలో కనబడేది మన తండ్రి, మన గురువు, మన పితృదేవతలు. వీళ్ళైతే ఉండరు వీళ్ళ జీవితంలో. ఇదే కాంబినేషన్ తులాలగ్నం తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంకా సూపర్ ఉంటుంది. తులాలగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు శుభుడే,
శుక్రుడు డిఫాల్ట్ గా న్యాచురల్ గా కూడా శుభగ్రహమే. నైన్త్ లో కూర్చున్నాడు, మిత్రస్థానమే కూర్చున్నాడు, నో ప్రాబ్లం. గురుడు న్యాచురల్ గా శుభుడే మళ్ళీ. ఆ గురుడు కూడా వెళ్ళి అదే తులా లగ్నాన్ని నైన్త్ లో కూర్చున్నాడు. అంటే రెండు శుభగ్రహాలు నైన్త్ హౌస్ లో కూర్చున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చెప్తాం ఇక్కడ, సూపర్ అంటాం మళ్ళీ. రెండు శుభగ్రహాలు నైన్త్ హౌస్ లో కూర్చుని మంచి ధార్మికులుగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు కూడా ఉంటారు, మేష లగ్నం వాళ్ళు కూడా ధార్మికులుగానే ఉంటారు. ఎందుకంటే లగ్నాధిపతి కూర్చున్నాడు కదా, బుధుడు కూర్చున్నాడు కదా. ఇక్కడ గురుడు కూర్చున్నాడు, శుక్రుడు కూర్చున్నాడు, ధార్మికులేండు. ధర్మం అనేది కంటికి కనబడేది కదా, అది దేవం, జడం కాదు ధర్మం అనేది. భౌతికంగా కనబడదు అది. భాగ్యం భౌతికంగా కనబడదు, అనిపిస్తుంది అది, ఫీలింగ్. జీవాలు ఫీల్, జడం కనబడదు. ఇక్కడ సేమ్ కాంబినేషన్ ఏమవుతుంది, ఆరో భావాధిపతి శుక్రుడికి అష్టమాధిపత్యం కూడా ఉంది లగ్నానికి. అష్టమ షష్టాధిపతి ఈసారి ఎక్కడ కూర్చున్నారు, నైన్త్ హౌస్ లో కూర్చున్నారు. ఇప్పుడు అడుగుతాడు, నీకు ధర్మం కావాలా, భాగ్యం కావాలా, తండ్రి కావాలా? తండ్రితో ఉన్న వాళ్ళు ఎదగలేరు వీళ్ళు, తండ్రిని కోల్పోతే ఎదుగుతారు. వీళ్ళ అదృష్టం ఒకటే, తండ్రిని కోల్పోతే నువ్వు ఎదుగుతావు. తండ్రి జీవితంలో ఫస్ట్ స్పాయిల్ అయిపోతే తండ్రి లైఫ్ స్పాయిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ రెండు శుభగ్రహాలు కూర్చున్నప్పటికీ భాగ్యంలో వాళ్ళకున్న రెండో భావ ఆధిపత్యాలు లేవు. ఒకటి అష్టమాధిపత్యం శుక్రుడిది, రెండోది షష్టాధిపత్యం గురుడిది. రెండోది మూడో భావాధిపత్యంగా గురుడు, అతనికి ఒక కోరిక ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్తే. వాళ్ళకి ఏదో డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ తీరాలని కోరుకుంటుంది. ఇప్పుడు మేషానికి బుధుడు కూర్చున్నాడు అనుకో, బుధుడికి కోరికలు ఏంటి? ఆరో భావంగా చూసుకుంటే బుధుడు తెలివిగలడు, మీడియేటరు, వ్యాపారాల్లో లాభాలు కమిషన్లు కావాలని కోరుకుంటాడు. గురుడు కూర్చుంటే జ్ఞానం కావాలి, ధర్మం కావాలి, ధర్మం వైపు నన్ను ముందుకు తీసుకెళ్ళని చెప్పి భాగ్యాన్ని కోరుకుంటాడు గురుడు. డిజైర్ ఉంటుంది. మూడు ఆరు భావాధిపతులుగా నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు. ఒకళ్ళని దేవాలయం వెళ్తే నాకు కమిషన్లు బాగా రావాలని కోరుకుంటాడు మేష లగ్నం, బుధుడు నైన్త్ లో కూర్చుంటే. ఇది మూడు ఆరు భావాలు. తులా లగ్నం క్యాండిడేట్ కు మూడు ఆరు భావాలు గురుడు నైన్త్ లో కూర్చుంటే నాకు జ్ఞానాన్ని ఇయ్యి అంటాడు దేవుడి దగ్గరికి వెళ్తే. ఇది కోరికే, అది కోరికే. అంటే ఇక్కడ కోరిక ఇది కోరుకుంటున్నారు, కానీ పోయేది ఏంటి, జీవం పోతుంది ఇక్కడ. ఎందుకంటే నైన్త్ హౌస్ ఉన్న జీవాన్ని ఇది ఖచ్చితంగా జడగొట్టింది. ఎందుకంటే షష్టాధిపతి కూర్చున్నాడు కదా, మూడో భావాధిపతిగా త్రికాధిపతి కూడా అయ్యాడుగా. నైన్త్ హౌస్ తండ్రిని ఖచ్చితంగా దూరం అవుతుంది వీళ్ళ లైఫ్ లో, నో డౌట్. ఎన్ని చాట్లని ఎంతమందిని అని అడగండి, అవుతుంది. నా లగ్నాధిపతిగా కూర్చున్నాడు కదంటే ఇస్తాడు. నీకు లగ్నాధిపతి కావాల్సినంత ధార్మికతని ఇస్తాడు, కావాల్సినంత ధర్మాన్ని ఇస్తాడు, నీలో ధర్మాన్ని పెంచుతాడు, నీకు కావాల్సిన భాగ్యాన్ని ఇస్తాడు. తండ్రిని తీసుకెళ్ళిపోతానంటాడు, నీ పితృదేవతను తీసుకెళ్ళిపోతానంటాడు. ఇప్పుడు అష్టమాధిపతి కూర్చున్నాడు కదా, లగ్నాత్ అష్టమాధిపతి. అష్టమం అంటే ఏంటి ఇక్కడ, అర్థమైందా? అష్టమం అంటే ఏంటి ఇక్కడ, అది చాలా ఇంపార్టెంట్. అష్టమం అంటే మన ఇన్హెరిటెన్స్. ఇక్కడ మన పితృదేవతలు చేయాల్సిన కర్మలు. ఇది ఒక రకంగా పితృశాపమే. లగ్నాధిపతి కూర్చుంటాను, అష్టమాధిపతి కూర్చున్నాడు, అర్థమైందా? మనం ఒక రాశిని జడంగా తీసుకుంటాం, రాశ్యాధిపతిని జీవంగా తీసుకుంటాం, అర్థమైందా? కానీ రాశిలోనే జడ జీవాలు రెండు ఉంటాయి. ఒక రాశిలో భాగ్యం అనేది జీవం అవుతుంది, భాగ్యాధిపతి ఫిజికల్ ఎలిమెంట్ అనేది ఇది అవుతుంది. ఏది జీవం కాదు, జడం అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ హౌస్ తీసుకున్నాను నేను, ఫోర్త్ హౌస్ లో జడాలు ఉంటాయి. ఫోర్త్ హౌస్ లో ఉండే జడం ఏంటి మనకి, నా ఇల్లు, నా తల్లి, నాకుండే వాహనాలు, ఇవి జడాలు. ఇదే ఫోర్త్ హౌస్ లో ఉండే జీవం ఏంటి, నా మనశ్శాంతి, నా మానసిక సుఖం, ఇవి జీవాలు, ఇవి కనపడేవి. హౌస్ జడం అనుకుంటే హౌస్ లాంటి జీవం అనుకుంటాం. నా ఓల్డ్ క్లాసెస్లో చాలా చెప్పాను నేను. ఇప్పుడు ఒక హౌస్లోనే మళ్ళీ టూ డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ హౌస్లో భౌతికంగా మన కంటికి కనబడేవన్నీ జడాలు, భౌతికం మొత్తం జడమే. అదే హౌస్లో ఆ భౌతికత యొక్క ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి జీవాన్ని ఇచ్చేది జీవాలు అంట. ఫిఫ్త్ హౌస్లో జడం ఏముంది, నాకు పుట్టే సంతానం నా జడం. ఫిఫ్త్ హౌస్లో జీవం నా ప్రేమ, నా తెలివి, నా మంత్రజ్ఞానం, ఇదంతా ఫిఫ్త్ హౌస్లో జీవం. అంటే అశుభ గ్రహాలు పడ్డప్పుడు ఒకటిస్తే ఒకటి కోల్పోయే అవకాశం ఉంది అని.
ఇప్పుడు నైన్త్ హౌస్లో చెప్పుకున్నాం కదా, ఒక మేష లగ్నానికి కానీ ఒక తులా లగ్నానికి కానీ రెండు భావాల ఆధిపత్యం ఉంది. లగ్నాధిపతి కూర్చుంటే లక్ష్మీయే, నైన్త్ హౌస్ ధార్మికతే, శుభుడే కూర్చున్నాడు లగ్నాధిపతిగా, కానీ అష్టమాధిపతిగా దోషమేమండి. 3 6 భావాధిపతి కూర్చున్నాడు, మళ్ళీ అది దోషమే. అంటే నైన్త్ హౌస్ని మనం ఎలా మన అదృష్టాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, ఏది దొరికితే ఏది కోల్పోతాం అశుభ గ్రహాల వల్ల. అంటే ఒక అశుభ గ్రహం కూర్చుందా, లేదు అశుభత్వం లగ్నాత్తు పొందిన స్థానాలు భావాధిపతులు కూర్చున్నాడా, అక్కడ ఏం చెడిపోయే అవకాశం ఉంది అని. అంటే ఒకటైతే పోతుంది. చెప్పాం కదా ఇందాక, అవ్వ కావాలా బువ్వ కావాలంటే దేవుడు ఒకటేస్తాడు, నువ్వేం కావాలో కోరుకో అంటాడు. ఇప్పుడు మనం 6 భావాధిపతి వెళ్ళిపడ్డాడు, మనం ఏం కోరుకుంటాం? దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఉద్యోగం రావాలి, వృత్తిలో సక్సెస్ అవ్వాలి, అది ఇదని కోరుకుంటాం. కానీ అప్పుడు దేవుడు దేన్ని తీసేస్తుంటాడు? ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక అశుభ భావాధిపతి శుభభావంలో కూర్చుంటే ఆ శుభభావాన్ని చెడగొడతాడని పరాశర మహర్షి చెప్పిన రూలు. ఇది బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అప్లై చేయాలి. అర్థమైందా? అశుభ స్థానాలు ఏంటి? 3 6 11 భావాలు అశుభ స్థానాలు. అర్థం కదా? 3 6 11 భావాలు అశుభ స్థానాలు. అందులో డిజైర్ స్థానాలు కూడా కొన్ని ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఇన్ కేసు 11th లాట్ 9th కూర్చున్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? బాగా భౌతికంగా చూసుకుంటే బాగానే ఉంది అనుకుంటాం మనం. భౌతికంగా చూసుకుంటే మనం ప్రాఫిట్స్ విషయంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ 11th లాట్ 9th హౌస్ లాభాల స్థానాధిపతి 9th కూర్చున్నాడు, బాగున్నాడు అనుకుంటాం. వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటాడు? అక్కడ లాభాలు కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే మనకి లోపగుణం కూడా ఉంటుంది, లాభస్థానం లోపగుణం కూడా ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మోక్షం కావాలి, నా ఇరుగు పొరుగు బాగుండాలి, ఇలా కోరుకోడు, లాభం కావాలంటాడు. లాభం మాత్రమే కావాలంటాడు ఇక్కడ. ఎందుకంటే 11th లాట్ 9th హౌస్ మళ్ళీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ డ్యామేజ్ చేస్తాడు? కూర్చున్న స్థానం కొంచెం డ్యామేజ్ అయింది, ధర్మం డ్యామేజ్ అయింది. అతని లోపల ధార్మికత అయితే ఇంటర్నల్గా ఉండదు, ధార్మికత ఇంటర్నల్గా అసలు ఉండదు. అర్థమైందా? తండ్రిని కోల్పోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ పితృదేవతను కోల్పోయే అవకాశం ఉంటుంది. పితృదేవతని తండ్రిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th లార్డు కూర్చున్నాడు, అతను ఒక త్రిషడాయాధిపతి, 11వ భావాధిపతి త్రిషడాయం. శుభస్థానం ఏం కాదు, శుభగ్రహ స్థానాధిపతి ఏం కాదు, ఆయన పేడాకారకుడే. కాకపోతే భౌతిక జీవితంలో లాభాలను ఇస్తుంటాడు. అర్థమైందా? అక్కడ మనం దేని కోల్పోతున్నాం? మళ్ళీ ఆ భావంలో జీవాన్ని కోల్పోతున్నావా, జడాన్ని కోల్పోతున్నావా, అది మన మీద ఉంటుంది. నీకు లాభాలు బాగా రావాలి, నీ పితృదేవతలు వెళ్ళిపోయిన తర్వాత నీకు లాభాలు వస్తాయి నాయన అంటాడు. వస్తుంది లాభం, ఇన్హెరిటెడ్ రూపంలో వస్తుంది మనకి. 11th లార్డ్ ఇన్ కేసు 9th కూర్చుంటే తాతలో ఆస్తులు రావటం, తండ్రి చనిపోయిన తర్వాత అతని ఇన్సూరెన్స్ పాలసీలో ఆస్తులు రావటం, ఇలాంటిది వస్తుంది, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వస్తుంది. దాన్ని మనం కాదనలేం. ఆ లాభాలను ఎలా తీసుకెళ్ళాలి అనే క్రియేటివిటీ మైండ్ సెట్ కూడా ఉంటుంది. 11th లార్డు 9th కూర్చుంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మేము మంచి సేవలు చేస్తుంటాం, మంచి ధర్మాలు చేస్తుంటాం, ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాం అని ఒక ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తుంటారు వీళ్ళు. నిజంగా లోపల ధర్మం ఉంటుందని కాదు, ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ మైండ్ ఉంటుంది. రూల్ 1. ఇప్పుడైతే 11th లార్డు లోభాధిపతి లాభాధిపతి ధర్మస్థానంలో కూర్చుంటే భౌతికంగా చూస్తే లాభం కనబడుతుంది, ధనాలు కనబడతాయి. వాళ్ళలో ఉన్న బిజినెస్ మైండ్, పబ్లిక్ మనీని ఎలా తీసుకోవాలి, నేమ్ అండ్ ఫేమ్ ఎలా తెచ్చుకోవాలంటే మనం దేన్ని అడ్డం పెట్టాలి? మేము ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇక్కడ ఒక ఉత్సవం ఉంది అని చెప్పి చందాలు తీసుకోవచ్చు పబ్లిక్ మనీని. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఓరియంటెడ్, ఇంటర్నల్ ధర్మం ఏమి ఉండదు, నో డౌట్. లేదు ఇలా ఉరుసు పెడుతున్నాము, ఇలా మనకి మసీదు ఉంది, లేకపోతే ఇలా చర్చి కోటాలు పెడుతున్నాము, అర్థమైందా? లేదా ఏదైనా ఉత్సవం చేస్తున్నాము, వీళ్ళు ముందుంటారు. ఎప్పుడైతే పబ్లిక్ మనీని వసూలు చేయడానికి ఒక పర్సన్స్ ముందు వస్తున్నారో, ఆర్భాటం చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారు అంటే వచ్చే వ్యక్తులు ఎవరంటే 11th లార్డ్ 9th హౌస్. ఇది మంచిదే మళ్ళీ, ఎందుకంటే ఏదో రకంగా ధర్మ ప్రచారం అయితే జరుగుతుంది కదా. ధర్మ ప్రచారం జరుగుతున్నప్పుడు ధర్మం 10 మందికి తెలియటం మంచిదే.
కానీ ఈ జాతకుడి విషయంలో వ్యక్తిగతంగా ఇంటర్నల్ గా ఆలోచిస్తే కనుక అతను కోరుకుంటున్నాడు లోపగుణంతో లాభాలను కోరుకుంటున్నాడు. దాంట్లో లాభం పొందాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ 12th హౌస్ డ్యామేజ్ అవుతుంది, ఖర్చు పెట్టడు, ఖర్చుల ద్రోహం ఉంటుంది. ఎందుకంటే 11th లాంటి 9th హౌస్. కానీ ఇక్కడ ఒకటి కోల్పోతాడు, ధర్మాన్ని కోల్పోతాడు ఇంటర్నల్ గా అంతరంగంగా. రెండు, తండ్రిని కోల్పోతున్నాడు. లక్ని యాక్టివేట్ చేసుకుంటున్నాడు. వాళ్ళు గుడికెళ్ళినా మొక్కేది అదే, నాకు లాభాలు రావాలి, ఈసారి ప్రాఫిట్స్ బాగుండాలి అనే మొక్కుకుంటారు. ఎందుకంటే లాభ స్థానాధిపతి కూర్చున్నాడు అక్కడ, అది 9th హౌస్ లో. మళ్ళీ అది మంచి ప్లేసే భౌతికంగా చూసుకుంటే. మనం మంచిగా చెప్తాం, నీకు బాగుంటుంది నాయన అని చెప్తాం, దాంట్లో అసలు డౌట్ లేదు. ఎందుకంటే ఒక 9th హౌస్ లో ఏ ఏ భావాధిపతులు కూర్చుంటే ఎలా ఉంటుంది అంటే, లగ్నాధిపతి కూర్చున్నాడు ఇన్ కేసు, ఆ లగ్నాధిపతికి రెండో భావ ఆధిపత్యం ఏముందని దింపాడు. ఇప్పుడు ఒక వృషభ లగ్నాన్ని తీసుకున్నాను నేను, 9th హౌస్ లో శుక్రుడు కూర్చున్నాడు, లగ్నాధిపతి 9th లో కూర్చున్నాడు అంటే సూపరే, నో డౌట్. అట్ ద సేమ్ టైం ఆరో భావాధిపతిగా కూడా అతను ఉన్నాడు. ఇక్కడ డ్యామేజ్ అవుతుంది మళ్ళీ. ఇక్కడ ఏమొస్తుంది, అతనికి ఏం కోరుకుంటున్నాడు, ధర్మస్థానంలో ఏముందంటే అతను అరిషడ్ వర్గాలు యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం లక్ని యాక్టివేట్ చేయాలంటే ఏం వదిలేయాలి ఒక పర్సన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు లక్ కావాలి బాగా, అదేనా, లక్ కావాలి అంటే ఒక తులా లగ్నానికి గురుడు కూర్చున్నాడు 9th హౌస్లో. గురుడు కూర్చుంటే ఫస్ట్ ఏం చేస్తాడు, థర్డ్ లాట్గా తన డిజైర్స్ ఏదైతే ఉంటాయో, తన కోరికలు ఏదైతే ఉంటాయో వాటిని దేవుడి దగ్గర అడిగే అవకాశం ఉంటుంది. రెండోది, ధర్మం విషయంలో వీళ్ళు ఏంటంటే ఆగ్రహించే అవకాశం కూడా ఉంటుంది, ఆరో భావాధిపతిగా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, కోపాన్ని ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం ఏం వదిలేయాలి, ఫస్ట్ మనం కోపాన్ని అనేదాన్ని వదిలేయాలి. ధర్మస్థానంలో ధర్మస్థానంలో కోపాన్ని వదిలేయగలిగితే, సర్వీస్ చేయగలిగితే, ఇప్పుడు ధర్మస్థానాలు ఉంటాయి మనకి, ధర్మంగా సేవ చేసే గుణం ఉంటుంది ఒకటి, ఆరో భావాధిపతి అక్కడ కూర్చుంటే. అంటే దేవాలయాల్లో సేవ చేసేవాళ్ళు కానీ, అర్థంగా ధర్మస్థానాలకు వెళ్ళి సేవలు చేసేవాళ్ళు కానీ మనం చూసామనుకోండి, వాళ్ళ జాతకంలో ఉంటుంది. ఇప్పుడు మనకి చూసామనుకోండి, గురుద్వారాలు కానీ, ఈ మసీదులు ఊడ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు తిరుపతి ఇలాంటి టెంపుల్స్లో వెళ్తే దేవస్థానం సేవకి వెళ్ళే వాళ్ళని కానీ మనం గమనించామనుకోండి, ఆరో భావాధిపతి వాళ్ళ 9th హౌస్లో కూర్చొని ఉంటాడు. ఆరో భావం అంటే మనం ఏం చెప్పుకున్నాం, శ్రామికులు సేవకులు అని నేను చెప్పుకున్నాగా. చిన్న చిన్న జాబులు చేసుకుంటా వృత్తులు చేసే వాళ్ళని చెప్పాము. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు, వీళ్ళ సేవ అనే వృత్తిని? ఇప్పుడు ఓడటం, గ్లాసులు ఎత్తడం, దేవాలయాల దగ్గర ఈ పనులు చేస్తుంటారు, వాలంటీర్స్ అంటాం. 6th లాట్ ఇన్ 9th హౌస్. వీళ్ళు ఈ గుణాన్ని అలవరుచుకుంటే వీళ్ళకి భాగ్యం అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు రెమెడీ కూడా ఇవ్వచ్చు. దేవాలయంలో జంతువులు ఉన్నాయి, గోశాలలు ఉన్నాయి దేవాలయ ప్రాంగణంలో. నీ జాతకంలో ఆరో భావాధిపతి 9th లో కూర్చున్నాడు, మీరు వాళ్ళకి ఆహారం ఇవ్వాలని ఫీలింగ్ కలిగింది, వేరే వాళ్ళకి కలగదు మళ్ళీ. అర్థమైందా? దేవస్థానాల దగ్గర ఉన్న గోవులకు ఆహారం ఇవ్వాలి, వాళ్ళకి డొనేషన్ చేయాలన్నా కూడా, అక్కడికి వెళ్ళి సేవ చేయాలన్నా, మెట్లు గడగాలన్నా, ఈ పనులన్నీ ఎవరు చేస్తుంటారు? 6th లాట్ ఇన్ 9th హౌస్. అలా చేస్తే మళ్ళీ వీళ్ళకి భాగ్యం యాక్టివేట్ అయింది. అప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, భాగ్యం అయితే యాక్టివేట్ అవుతుంది, ధనం కోరుకుంటున్నారా? లేదు, వాళ్ళ పితృదేవతలు తండ్రితో కావాలని రిలేషన్ కోరుకుంటారు. రెండిట్లో ఒకటే ఇస్తానంటాడు. ఎందుకంటే ఇక్కడ ఆరో భావాధిపతి, త్రిషడాధిపతి, దేవుడు రెండు ఇవ్వడు, ఇక్కడ ఒకటిస్తాడు. ఎందుకంటే కూర్చోది శుభం కాదు. ఈ పంచమాధిపతి లగ్నాధిపతి కూర్చోాలా, వాళ్ళకి ఇంకో గుణం కూడా ఉంటుంది అక్కడ. ఎందుకంటే భాగ్యస్థానం అనేది దేవుడు ఎప్పుడూ రెండు ఇవ్వడు, ఒకటిస్తాడు. ఆ ఒకటి మీకు తెలియకుండా మీ మానసిక సంకల్పంలో ఏదైతే నడుస్తుందో దాన్నే ఇస్తాడు ఆయన, వేరేదైతే ఇవ్వడు. ఎందుకంటే 9th హౌస్ మన భాగ్యం కదా. కానీ దీన్ని అలైన్మెంట్ చేసుకుంటా భాగ్యాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క భావాధిపతి ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. 11th లాడు కూర్చుంటే ఎలాగొస్తుంది, ఇప్పుడు 4th లాడు కూర్చున్నాడు అష్టమ భావంలో. 4th లాడు కూర్చోగానే అష్టమ భావంలో ఏం జరుగుతుంది, 4th లాడు ఎక్కడ కూర్చున్నాడు తన ప్లేస్మెంట్ నుంచి చూసుకోండి మీరు. అష్టమ భావం అంటే 4, 5, 6, 7, 8, 9, 6 భావాల తర్వాత కూర్చున్నాడు. 6 భావాల తర్వాత కూర్చున్నాడు అతనంటే, ఈ 4th హౌస్ లార్డ్ వచ్చినప్పుడు ఇతను మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అంటే, భౌతికంగా చూసుకుంటే
చెడు అనుకుంటాం. అభౌతికంగా చూసుకుంటే మంచి అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండు రకాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఫోర్త్ లాట్ కూర్చున్నాడు నైన్త్ హౌస్ లో, ఈ దశ వచ్చింది. ఈ దశ రాగానే ఏమవుతుందంటే వీళ్ళకున్న గృహానికి విలువ బాగా పెరిగింది, వాల్యూ బాగా పెరిగింది. అంటే ఇక్కడ గృహాన్ని అమ్మిస్తాడు, అమ్మించి లాభాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఫోర్త్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకుంటాడు, అది లేకుండా చేస్తాడు. లేకుండా చేసి మనకి లాభాన్ని ఇవ్వడానికి చూస్తుంటాడు అని. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నది ఏంటంటే ₹1,00,000 కూడా పలికిద్ది. ఫోర్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్, ఫోర్త్ లాట్ దశ వచ్చింది. అర్థమేనా? యాక్టివేట్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఫోర్త్ లాట్ ఎప్పుడైతే ఆ భావంలో పడ్డాడో, అర్థమేనా, ఎక్కడ నైన్త్ హౌస్ లో పడ్డాడు. నైన్త్ హౌస్ లో పడంగానే ఇతనికి ఏంటంటే మానసిక అశాంతి అనేది యాక్టివేట్ అయిపోతుంది. తన స్థలము, గృహం, దానికి సంబంధించిన వాల్యుయేషన్ పెరిగి డబ్బు వస్తుంది. డబ్బు రాగానే ఏమవుతుంది, ఇతనికి మానసిక అశాంతిని కూడా యాక్టివేట్ చేస్తుంది. మళ్ళీ ఇరుగు పొరుగుతో కమ్యూనికేషన్ బాగుంటుంది. అర్థమైందా? ఆ వచ్చిన మనీని ఏ విధంగా అలాట్మెంట్ చేయాలో క్రియేటివిటీ పెరుగుతుంది. అర్థమైందా? మళ్ళీ ఆనందం కలుగుతుంది. మళ్ళీ తనకింత పని వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ తను చేసే వర్క్ చేసే చోట కానీ మళ్ళీ బాగానే ఉంటుంది. కానీ రిలేషన్ దెబ్బతింటుంది, స్పౌస్ తో డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ లాట్ నైన్త్ లో కూర్చొని ఫోర్త్ లాట్ మహాదశ వచ్చినప్పుడు తను మానసిక అశాంతిని కోల్పోతాడు. పార్ట్నర్స్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ఏ టైం మళ్ళీ నేమ్ అండ్ ఫేమ్ కు సంబంధించిన డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది ఫోర్త్ లాట్ నైన్త్ లో కూర్చుంటే ఒక రకంగా మనకి బాగా చూపిస్తున్నాడు దేవుడు. భౌతికంగా చూస్తే లాభాలు బాగానే ఉంది, ఇల్లు అమ్మాడు, ₹1,00,000 వచ్చింది, ₹2,00,00,000 వచ్చింది, ₹3,00,00,000 వచ్చింది, జనాలు చెప్పుకుంటారు. ఆ పనికిరాని పొలాలు ₹10 పొలాన్ని బాగా లాక్కొచ్చాడు, 1,00,000 కూడా అమ్మంది, ₹1,00,000 అమ్మింది, సొసైటీ చెప్పుకుంటుంది మన గురించి గొప్పగా. ఎందుకంటే లాభాలు బాగా వచ్చినట్టు కనబడిద్ది. కానీ ఒకటి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఒకటి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఫోర్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్ కదా. ఫోర్త్ లాట్ నైన్త్ హౌస్ అంటే మనం ఏం చెప్తాం, లక్ష్మీ యోగం యాక్టివేట్ అయింది. ఒక కేంద్రాధిపతి కోణస్థానంలో కూర్చున్నాడు, లక్ష్మీ యోగం యాక్టివేట్ అయింది. చాలా మంది అదే చెప్పుకుంటారు, లక్ష్మీ యోగం ఉందండి, చాలా బాగుందని చెప్పి. చాలా మంది ఏముంది, నేను కూడా జనరల్ ఆస్ట్రాలజీలో చెప్పేటప్పుడు అట్లాగే చెప్తాను. ఇది జనరల్ ప్రెడిక్షన్ పైపైన చూసుకుంటే. కానీ ఫోర్త్ లాట్ తన స్థానం నుంచి ఆరో భావంలో కూర్చున్నాడుగా. ఇది కంటికి కనబడిన డ్యామేజ్. ఇది ఇక్కడ మనశ్శాంతి పోతుంది. అర్థమైందా? రెండోది రిలేషన్స్ స్పౌస్ తో పోతుంది. మూడోది నేమ్ అండ్ ఫేమ్ కి డ్యామేజ్ వస్తుంది. నాలుగోది నీ సెల్ఫ్ వ్యక్తిత్వాన్ని లేకుండా చేస్తుంది. ఈ ఒక లాభం అనేది, ఒక స్థలమో పొలమో వచ్చే లాభం అనేది నిన్ను నాలుగు లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఫోర్త్ లార్డ్ తన ప్లేస్ నుంచి ఆరో భావంలో ప్లేస్ చేయడు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నైన్త్ అనేది ఒకటి ఇస్తే ఒకటి లేకుండా చేస్తుంది. ఇప్పుడు పంచమాధిపతి పంచమం నుంచి పంచమం పడ్డాడు అనుకోండి, ప్లేస్మెంట్ బాగుంది, ఇక్కడ గుడ్ అంట. పంచమానికి సంబంధించిన ఏ లోటు రాదు, పంచమానికి సంబంధించిన లోటు రాదు. ఎందుకంటే ఒక తులా లగ్నం తీసుకున్నాను, శని కూర్చున్నాడు నైన్త్ హౌస్ లో అనుకున్నాను. శని అశుభ స్థానమే, నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు, ఎంత కొంత డ్యామేజ్ చేస్తుంటాడు. కానీ లగ్నాత్ శుభుడుగా, చతుర్థాధిపతి ఆయనే, పంచమాధిపతి కూడా ఆయనే. పంచమాధిపతిగా పంచమం కూర్చున్నప్పుడు ఇతనికి మంచి జ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, వీళ్ళ పిల్లలు బాగా సెటిల్ అవుతారు, లక్ష్మీ యోగం, దీంట్లో నో డౌట్, అంత హ్యాపీ. సెటిల్ చేస్తాడు కూడా ఆ దశ వచ్చినప్పుడు. అట్ ద సేమ్ టైం ఫోర్త్ లాట్ కూడా అక్కడ కూర్చున్నట్టే. అతనిది పనికిరాని పొలం, స్థలం ఏదైనా సరే కోట్లు వాల్యూ చేసింది ఆ టైంలో. ఇప్పుడు ఈ వాల్యుయేషన్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ వస్తుంది, అమౌంట్ వచ్చిన తర్వాత ఇతను ఫోర్త్ కి, సెవెంత్ కి, 10th కి, 1 కి బాగా సఫర్ అవుతాడు కేంద్ర స్థానాలు. ఎందుకంటే ఈసారి ఫోర్త్ నుంచి 6th ప్లేస్, ఒకే గ్రహం ఒక భావం నుంచి శుభం ప్లేస్ అయింది, పంచమాత పంచమ నవము.
ఎగ్జాంపుల్ తీసుకుంటే తులాలగ్నం, ఒక శని మహాదశ వచ్చింది, శని వెళ్ళి నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు, తన మిత్రస్థానంలోనే కూర్చున్నాడు, బుధుడు యొక్క స్థానంలోనే. ప్లేస్మెంట్ బాగుంది. పైగా శని యోగకారకుడు ఈ జాతకానికి, చతుర్థ పంచమాధిపతికి యోగకారకుడు కూడా. నైన్త్ లో కూర్చున్నాడు, ద బెస్ట్ ప్లేస్మెంట్ అది. మహాదశ కూడా వచ్చింది, సూపర్ వచ్చింది. ఎందుకు సూపర్ అంటామంటే తన తెలివితేటలు బాగా వృద్ధి పొందుతున్నాయి, గురువులతో సంబంధం బాగా పెరుగుతుంది, అర్థమైందా, తన సంతానం బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ శుభస్థానాలే. రెండు, అతనికి ఉండే స్థలాలు, పొలాలు, వెహికల్స్ రేట్లు కూడా పెరుగుతాయి. అవి అమ్ముడు పోతాయి కూడా, ఎందుకంటే ఫోర్త్ సిక్స్త్ గా ఏదో లిటిగేషన్ అది అయిపోవాలి. అది అయిపోతున్నప్పుడు ఏమవుతుంది మనకి, ధనం అనేది యాక్టివేట్ అవుతుంది. కమ్యూనికేషన్, ఇరుగు పొరుగు వాళ్ళతో రిలేషన్స్ బాగా ఏర్పడతాయి. మన కింద పనిచేసే పని వాళ్ళతో బాగా రిలేషన్ ఏర్పడుతుంది. మన ఇన్హెరిటెడ్ పీపుల్స్ తో కూడా ఎలా చేయాలి ఏంటని చెప్పేసి వాటికి సంబంధించిన బాగానే ఉంటుంది. ప్రాఫిట్స్ బాగానే తీసుకుంటున్నాం, అర్థమైందా, బాగా ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఇవన్నీ బాగా కనబడుతుంది సమాజానికి ఒక పక్క మాత్రమే. కానీ ఇంకోటి కనబడకుండా తీసుకెళ్ళిపోతున్నాడు అక్కడ, ఎందుకంటే ఫోర్త్ సిక్స్త్ ప్లేస్ కదా ఇక్కడ. ఈ ప్లేస్మెంట్ రాదు. ఈ ప్లేస్మెంట్ వల్ల మన మనశ్శాంతి పోతుంది, మన స్పౌస్ తో రిలేషన్స్ డ్యామేజ్ అవుతాయి, మన నేమ్ అండ్ ఫేమ్ కి కొద్దిగా మచ్చపడుతుంది, వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉంది. ఇది రెండో పక్క. ఇది కనబడదు. ఇది ఇది బిహైండ్ స్క్రీన్ అంటాం మనం. ఇది ఒకే గ్రహం రెండు భావాల ఫలితాలను రెండు రకాలుగా ఇస్తుంది, నో డౌట్. ఇప్పుడు ఒక క్యాండిడేట్ వచ్చాడు, అర్థమైందా, 3 6 భావాధిపతి గురుడే కూర్చున్నాడు తొలలో. కూర్చున్నాడు కదా, కూర్చున్నప్పుడు భాగ్యస్థానంలో కూర్చున్నాడుగా. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ మనం చూసుకుంటామా, త్రిషడాధిపతి కూర్చున్నాడు కదా, త్రికాధిపతి కూర్చున్నాడుగా. ఈ దశ మీకు బాగోదండి అంటారు నేను వెళ్ళి. నా దగ్గరికి వస్తే అదే అంటా నేను, ఫస్ట్ రూల్ 1, మీకు ఈ దశ ఏం బాగోదండి అంట. అదేం లేదంటే బాగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు థర్డ్ లార్డ్గా అక్కడ కూర్చున్నాడు, ఇది తన యొక్క సప్తమ భావంలోకి వెళ్ళిపోయాడు గురుడు, నైన్త్ హౌస్లోకి. సిక్స్త్ లార్డ్గా కూడా అక్కడి నుంచి చూసుకుంటే ఫోర్త్ హౌస్లో కూర్చున్నాడు. రెండు రకాలు చూసుకుంటే మనం ఏంటి, రెండు కేంద్ర స్థానాలుగా వెళ్ళి కూర్చున్నాడు. అతని ప్లేస్మెంట్ తను జరిగిన కాడి నుంచి 7 స్టెప్స్ ఒకటి, 4 స్టెప్స్ ఒకటి కేంద్ర స్టెప్స్ అయ్యి. స్టెప్స్ మనం వేసింది కార్నర్ స్టెప్సా కేంద్ర స్టెప్స్ అన్నది ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ వేసాడు, కేంద్రం స్టెప్స్. కేంద్రం స్టెప్స్ వేసినప్పుడు ఇతను తన కెరీర్ ఏదైతే ఉంటుందో ఈ కెరీర్ లో సక్సెస్ అవుతాడు. రూల్ 1, సక్సెస్ఫుల్ గా కెరీర్ ఉంటుంది, దాంట్లో అసలు డౌటే లేదు, అర్థమైనా, సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకొక స్టెప్ మూడో భావాధిపతిగా కూర్చున్నాడు అనుకో, అతను ఆ టైంలో బాగా జర్నీస్ కూడా చేస్తుంటాడు, తీర్థయాత్రలు వైపు తిరుగుతుంటాడు, మంచి మార్కెటింగ్, తన కెరీర్ సంబంధించిన మార్కెటింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాడు. మార్కెటింగ్ యాక్టివిటీ కూడా చేస్తుంటాడు, దాంట్లో కూడా అసలు నో డౌట్. ఆ భావాధిపతి అక్కడి నుంచి పడ్డాడు కదా, తన స్థానం నుంచి. తన స్థానం నుంచి ఆ ప్లేస్ లో పడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఏం యాక్టివేట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. మూడో భావాధిపతిగా ఏం చేస్తుంటాడు అతను, అతను ఒక రకం చెప్పాలంటే తనకి భాగ్యానికి ఒక డిస్టర్బెన్స్ ఇస్తున్నాడు. తనకు భాగ్యానికి డిస్టర్బెన్స్ ఇస్తున్నాడు మూడో భావాధిపతిగా, అర్థమైందా. కానీ భాగ్యానికి డిస్టర్బెన్స్ ఇవ్వడు, ప్రాఫిట్స్కి వచ్చే ప్రాఫిట్స్ కొంచెం ఆపుతా ఉంటాడు, భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, నేమ్ అండ్ ఫేమ్ని యాక్టివేట్ చేస్తున్నాడు, ప్రాఫిట్స్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ ఇస్తుంటాడు, అర్థమైందా. బిజినెస్ ని బాగా డెవలప్ చేస్తాడు. థర్డ్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ అంటే బిజినెస్ బాగా యాక్టివేట్ అయింది, అర్థమైందా. తను న్యూ సర్వీసెస్ క్రియేషన్స్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఇతను బాగా సక్సెస్ వెళ్తాడు, బాగా మార్కెటింగ్ వెళ్ళిపోతుంది అతని గురించి, బిజినెస్ లో క్రియేటివిటీ వెళ్తుంటుంది, అర్థమైందా, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. ప్రాఫిట్స్ కొద్దిగా డౌన్ అయిన మిగతా అన్ని బాగానే ఉంటుంది. నాకు బాగుందండి అంటాడు, నాకు బాగానే ఉంది అంటుంటాడు ఇక్కడ, అర్థమైందా. కానీ ఒకటి డ్యామేజ్ అవుతుంది, తన ఇన్హెరిటెన్స్ డ్యామేజ్ అవుతుంది. తన ఇన్హెరిటెన్స్ డ్యామేజ్ అవుతుందంటే ఏంటి అర్థం ఇక్కడ, తను తన తండ్రిని కోల్పోయే అవకాశం ఉంటుంది. భౌతిక ప్రపంచంలో మనం చూసుకున్నాం అనుకోండి, లాభాలు ఉన్నప్పుడు
లాభాల యొక్క జీవాన్ని ఫీల్ అవుతున్నప్పుడు జడాన్ని పట్టించుకోడు మనిషి. ఎందుకంటే తండ్రిని కోల్పోయాడు, తండ్రికి దూరం అయ్యాడు, ఆ దుఃఖం ఒక రోజు ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఈ చెడు జరిగిందని పట్టించుకోడు. కానీ తండ్రితో బాగా రిలేషన్ ఉంటే తండ్రి కావాలని కోరుకున్నట్టు ఇవి ఉండవు. ఈ టైంలో ఈ లాభాలు గేపాలు లేకుండా సఫర్ అవుతుంటాడు. కానీ యాక్చువల్గా మనిషి ఎలాంటి వాడంటే వీటికి ఎక్కువ ప్రయారిటీ. ఎందుకంటే థర్డ్ లార్డ్ నైన్త్ హౌస్ కదా. దేవుడి దగ్గర ఏం కోరుకుంటున్నాడు అతను? నైన్త్ అంటే దేవుడు, ధర్మం. నేనేం కోరుకుంటున్నాను? నా కోరికలు 3 7 కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నా. 2 6 10 అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నా. దీనికి నేను ప్రయారిటీ ఇస్తున్నాను, దేవుడిని కోరుకుంటున్నాను. కానీ దేవుడు ఈ కోరుకుంటుంటే ఇది తీసేస్తున్నాడు ఈ జీవాన్ని, నైన్త్ హౌస్ని. నైన్త్ హౌస్ని తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే కూర్చుంది ఒక త్రిషడాయాలు వెళ్ళి కూర్చున్నాయి. అంటే కామ త్రికోణానికి సంబంధించిన ఒక 3, అర్ధ త్రికోణానికి సంబంధించిన ఒక 6, ఈ రెండు వెళ్ళిపోయి కూర్చున్నాయి అక్కడ. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సరిగ్గా చెప్పలేదు అష్టాలను, ఆయన ఏం బాగోదన్న, నాకు సూపర్ ఉంది, నాకు అది వచ్చింది ఇది వచ్చింది, నా వ్యాపారం బాగుంది, నాకు లాభాలు బాగా వచ్చినాయి, నాకు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చినాయి, నేను ఏం చెప్పినా జరుగుతుంది, నాకు శత్రువులే లేరు, శత్రువులు కూడా నా మాట వినేటట్టు తీసుకుంటున్నాను, నేను సర్వీసెస్ కూడా బాగా చేస్తున్నాను, దేవాలయాల్లో సేవ చాలా వెళ్తూ ఉంటాయి. కానీ ఒకటి తీసుకెళ్ళిపోతున్నాడు, తన పితృదేవతను తీసుకెళ్ళిపోతున్న సంగతి తెలియదు. ఎందుకంటే అతను వీటికి ప్రయారిటీ ఇచ్చాడు, ఆయనకి ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇది బాగుంది అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఆ టైంలో ఆ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి స్వర్గస్థుడయ్యే అవకాశం ఉంటుంది, ఇలా తండ్రికి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, తను వేరే చోట్ల సెటిల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నైన్త్ హౌస్ అంటే ఒక రకం చెప్పాలంటే తీర్థయాత్రలే. నేను అదే చెప్తా, థర్డ్ లార్డ్ షార్ట్ జర్నీస్, నైన్త్ తీర్థయాత్రలు జర్నీ చేస్తున్నాం, సిక్స్త్ లార్డ్ అక్కడ పడ్డాడు, సర్వీస్ చెయ్యి, అక్కడికి వెళ్ళి అంట. ఎక్కడ తీర్థయాత్రకి వెళ్ళినా అక్కడ ఎక్కడ చెత్త చేతారం కనబడితే క్లీన్ చేయి. నీ జాతకంలో థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ కూర్చున్నాడు, అతని పీరియడ్ వచ్చింది, నేను తీర్థయాత్రల వైపు తిప్పే అవకాశం ఉంటుంది. ఎందుకు తిప్పుతున్నాడు అంటే నిన్ను కాపాడటానికి, నీ భాగ్యాన్ని కాపాడటానికి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏ తీర్థయాత్రకి వెళ్ళినా అక్కడ ఒక శ్రామికుడిలాగా సేవ చేయాలి అని, అక్కడ ఉన్న జీవాలకి నువ్వు సంపాదించి పెట్టాలి అని. అప్పుడు అతను ఏంటంటే కన్సిడర్ చేసి తండ్రికి సమస్య రాకుండా చిన్నగా ఒక కష్టాన్ని ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు. అంటే మనల్ని మరీ దూరం చేయడు, ఆయనకు ఒక చిన్న కష్టాన్ని ఇస్తాడు అంతే, ప్రాణం తీయడు. ఎందుకంటే నడుస్తుంది దశ. కానీ ఇక్కడ అశుభులే, కానీ ప్లేస్మెంట్ కేంద్ర ప్లేస్మెంట్. అశుభులు అయినప్పుడు, కేంద్ర ప్లేస్మెంట్ అయినప్పుడు ఎలా ప్రెడిక్షన్ చేయాలి? ప్రెడిక్షన్ చేయడం ఒక ఆర్ట్. అర్థమైందా? ఈ భావాధిపతి అక్కడ కూర్చున్నాడు నువ్వు ఆనందపడిపోకూడదు. ఒక జాతకాన్ని లగ్నాధిపతి కూర్చున్నాడు నైన్త్ హౌస్ లో అంటే నీ 6వ భావాధిపతి కూడా కూర్చున్నాడు నాయన అని. ఒక వృషభ లగ్నం, ఒక తులా లగ్నాన్ని తీసుకుంటే లగ్నాధిపతి కూర్చున్నాడు అంటే నీ అష్టమాధిపతి కూడా కూర్చున్నాడు అని. లేదు మేష లగ్నాన్ని తీసుకుంటే నీ అష్టమాధిపతి కూడా భాగ్యంలో కూర్చున్నాడని. వృశ్చిక లగ్నాన్ని తీసుకుంటే నీ షష్టాధిపతి కూడా కూర్చున్నాడు అని భాగ్యంలో. అర్థమైందా? లేదు మేన లగ్నం తీసుకున్నాం, ధనుర్ లగ్నం తీసుకున్నాం భాగ్యంలో, ఇది మంచిది. ఎందుకంటే ఇక్కడ కేంద్రాధిపతి కూర్చున్నాడు. మేన లగ్నానికి ఏమో చతుర్థాధిపతి కూర్చున్నట్టు అశుభం కాదు కోణస్థానంలో కూర్చుంటే. లేదు మేన లగ్నాన్ని చూసుకుంటే దశమాధిపతి కూర్చున్నాడు, ఇది అదృష్టమే. అర్థమైందా? అలాగే ఉభయ లగ్నాలకి కోణస్థానంలో కూర్చుంటే ఒక రకమైన అదృష్టం. ఎందుకంటే ఇక్కడ అశుభం కంటే కూడా కేంద్రాధిపతి. కానీ ఇక్కడ కూడా ఒక ఇంటర్నల్ లిటిగేషన్ కూడా ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయాలి మనం. అన్నిటికంటే కోణస్థానంలో కూర్చునేది ఒకే భావాధిపత్యం ఉన్న గ్రహాలు, కర్కాటక లగ్నం, సింహ లగ్నం. ఒక్కళ్ళే ఆధిపత్యం, రెండో ఆధిపత్యం లేని గ్రహాలు ఇవి. వీళ్ళని మనం అదృష్టం అని చెప్తాం వాస్తవం చెప్పాలంటే. మిగిలిన లగ్నాలకు అదృష్టం చెప్పడానికి లేదు, ఎందుకంటే రెండో భావాధిపత్యం ఉంది కదా. ఇప్పుడు నైన్త్ హౌస్లో మేన లగ్నంలో కూర్చున్నాడు అనుకుందాం, రంధ్రభావంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? గురువు వెళ్ళాడు. లగ్నాధిపతి వెళ్ళాడు, కానీ దశమాధిపతి కూడా వెళ్ళాడు కదండి, బాగానే ఉంటాడు. లగ్నాధిపతికి 9 భాగాలు జరిగాడు, కోణ సంచారం అంటాం. కానీ దశమాధిపతి 12లోకి వెళ్ళాడంటే అది త్రిక సంచారం. ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ డ్యామేజ్ దేనికి ఇస్తాడు? దశమాధిపతిగా గురుడు లగ్నాధిపతిగా నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు, ఇతను బాగానే ఇస్తున్నాడు, భాగ్యాన్ని ఇస్తున్నాడు. కానీ దశమాధిపతిగా నైన్త్ హౌస్ లోకి వెళ్ళాడు కదా, ఒక స్టెప్ వెనక్కి. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాడంటే
ఇతను కెరీర్లో ఇతను సస్టైన్ అవుతాడు, కానీ నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జాబ్లో బాగుంటుంది, సస్టైన్ ఉంటుంది, మంచి కౌన్సిలర్ కన్సల్టెంట్ అవుతాడు, అంతా బాగానే ఉంటుంది, లేదా మంచి టీచర్ అవ్వచ్చు, బాగానే ఉంటుంది, కానీ నేమ్ అండ్ ఫేమ్ అవ్వదు. సెల్ఫ్ సఫర్ ఉంటుంది. ఎప్పుడైనా దశమాధిపతి నైన్త్లో కూర్చుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎనీ జాతకంలో దశమాధిపతి నైన్త్లో కూర్చుంటే అతను మంచి కన్సల్టెంట్, మంచి ఇంటెలిజెంట్. రెండోది అతని కర్మలో దైవ కృప ఉంది, తను దైవం కోసం కర్మ చేస్తాడు, ఇంత బాగానే ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే ఒక స్టెప్ వెనక్కి వచ్చాడో, అర్థమైందా, సస్టైన్ అయితే అవుతున్నాడు కన్సల్టెంట్గా కౌన్సిలర్గా, కానీ ఇతను ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతను కోరుకుంటాడో కొంచెం సఫర్ ఉంటుంది. రెండోది, ఇతను ఇంకొక చోట సఫర్ అవుతాడు, కుటుంబంలో సఫర్ అవుతాడు, వాళ్ళ కుటుంబం కూడా కొద్దిగా సఫర్ అవుతుంది, ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా సఫర్ అవుతుంది. చూడండి, లగ్నాధిపతిగా బాగున్నట్టు ఉన్నాడు, దశమాధిపతిగా కూడా మనం కేంద్ర కోణ స్థితి ఏర్పడింది, లక్ష్మీ యోగం రాజయోగం అంటాం, రాజయోగమే, నీకు కాదన్నాం. కానీ సఫర్ అయ్యేది అక్కడ 10th, నేము ఫేము, వాటిలో కొంచెం సఫర్ అవుతాడు. ఇంకొక సఫర్ ఎక్కడ ఉంటుంది, నేమ్ ఫేమ్లో సఫర్ అవుతాడు, ఇంకొక సఫర్ ఏంటంటే సెల్ఫ్, సెల్ఫ్ సఫర్ కూడా ఉంటుంది, తన నెత్తి మీద చాలా బరువు పెరిగింది. ఇంకొక సఫర్ ఎక్కడ ఉంటుంది, కమ్యూనికేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హర్ట్ అవుతుంటాడు. ఇంకొక సఫర్ ఎక్కడ ఉంటుందంటే శత్రువులు పెరిగే అవకాశం, అరిషడ్ వర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. అరిషడ్ వర్గాలు పెరుగుతాయి 10th లాంటి 9th హౌస్. ఇది కంటికి కనబడే డ్యామేజ్, మిగతా అంతా బాగానే ఉంటుంది, ఇది కంటికి కనబడకుండా డ్యామేజ్. అంటే ప్రతి గ్రహానికి ఇక్కడ చాలా మంది మనం ఏం చేస్తామంటే కేంద్రాధిపతి కూర్చున్నాడు, కోణాధిపతి కూర్చున్నాడు అనుకుంటున్నామే కానీ, భౌతికంగా కొన్ని వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ, వాళ్ళు ఎన్ని స్టెప్స్, ఎన్ని భావాలు జరుగుతాయి వెళ్తున్నాడు ప్రయాణం అని. ఆరో భావాధిపతి మనం త్రికస్థానాలు తీసుకుంటాం, కానీ ప్రయాణం 6 భావాల ప్రయాణం కూడా అంతర్గతంగా ఒక సన్నటి డ్యామేజ్ ఇస్తుంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా మీరు ఒక జాతక చక్రాన్ని ఎలా పరిశీలించాలి అని. ఇప్పుడు ఒకటి చెప్పుకున్నామండి, 11th హౌస్ లార్డు ఎక్కడ కూర్చున్నాడు, ఇన్ కేసు ఒక సప్తమ భావంలో కూర్చున్నాడు. 11th అంటే మనం త్రికస్థానం అని చెప్పాంగా, సప్తంలో కూర్చున్నాడు అనుకోండి. సప్తం అంటే ఏంటి, స్పౌజ్ అనుకుందాం, వివాహం అనుకుంటాం. 11th అంటే లాభం అనుకుంటాం. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది 9th హౌస్ దాటి వచ్చాను, సప్తమ భావానికి ఊరిన ఒక ప్రాసెస్ చెప్తున్నా. 11th లాడి సప్తంలోకి వెళ్ళాడు. 11th లాడి సప్తంలోకి వెళ్ళాడంటే ఎన్ని స్టెప్స్ దాటి వెళ్ళాడు ఒకసారి ఆలోచించండి. 9 స్టెప్స్, అంతే కదా. 11th లాడి 9 స్టెప్స్ దాటితే సప్తమ భావంలోకి వెళ్ళింది అంటే స్పౌజ్ వస్తుంది, స్పౌజ్తో రిలేషన్ ఉండే అవకాశం ఉంటుంది, నో డౌట్, దానికి అసలు మనం వంక పెడతానికే లేదు. కానీ మైనస్ ఎక్కడ వస్తుంది, ఎందుకంటే ఇతను త్రికాధిపతి కదా. ఎందుకంటే త్రికాధిపతి సప్తంలో కూర్చున్నాడు, ఒకదానికి విరోధార్హతలను ఇస్తున్నాడు, ఒక డ్యామేజ్ జరుగుతుంది అక్కడ. ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో ఆలోచించాలి. 11th లాట్ సప్తంలో కూర్చున్నాడు కదా, 9th లో కూర్చున్నాడు కదా. 11th లాట్ 9th లో కూర్చున్నాడు, 9 స్టెప్స్ దాటి సప్తమ భావంలోకి వచ్చాడు. ఏదో ఒక లగ్నం తీసుకోండి, లేదా ఒక తులా లగ్నమే తీసుకుందాం అనుకుందాం. 9th లాట్ ఎవరయ్యారు ఇక్కడ మనకి, తులా లగ్నానికి పీడాకారకుడు అయ్యాడు. 9th లో కూర్చున్నట్టే అతను బాధాకారకుడు కూడా కాబట్టి, సప్తంలో కూర్చున్నట్టే వివాహంలో కొంచెం డిస్టర్బెన్స్ సఫర్ ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఏదో ఒక సఫర్ ఉంటుంది అనుకో. ఇది ఒక చర లగ్నాలు కాబట్టి. లేదు, స్థిర లగ్నాలకు అయితే అతను పీడాకారకుడేం కాదు, ఉభయ లగ్నాలకు కూడా పీడాకారకుడేం కాదు. లేదా ఒక కన్యా లగ్నం, లేదా మిథున లగ్నం, కన్యా లగ్నం తీసుకుందాం. 11th లాట్ ఎవరు అవుతున్నాడు, చంద్రుడు అవుతున్నాడుగా. 9 స్టెప్స్ దాటి ఎక్కడ కూర్చున్నాడు, సప్తమ భావంలో కూర్చున్నాడు, మిత్రస్థానంలో కూర్చున్నాడు, నో ప్రాబ్లం. 9 స్టెప్పులు దాటాడు ఇక్కడ, కానీ దాటింది ఎవరంటే 11th లాట్. ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ ఎక్కడిచ్చే అవకాశం ఉంటుంది, అర్థమైందా, మీరే ఆలోచించండి. డ్యామేజ్ ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది.
పంచమ భావాన్ని డ్యామేజ్ చేస్తాడు, సంతానం లేకుండా చేస్తాడు. ఎప్పుడైనా సరే 11th లార్డ్ ఇన్ 7th హౌస్, సంతానం ఉండదు వాళ్ళకి, సంతానానికి సఫరిస్తాడు. సంతానానికి సఫరిస్తాడు. అర్థమైందా? ఇంకో సఫర్ ఇస్తాడు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ కూడా సఫర్ ఇస్తాడు, సమస్యలను ఇస్తాడు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ సఫర్ ఇస్తాడు. ప్రాఫిట్స్ రాకుండా ఆపుతాడు. అర్థమైందా? ఎందుకంటే 9th లార్డ్ ప్లేస్ అయ్యాడు అక్కడ. ఇది 11th లార్డ్ ప్లేస్ అయ్యాడు 7th లో. ఎక్కడికి వెళ్ళాడు? రుద్రస్థానంలోకి వెళ్ళాడు. కేంద్రస్థానమే. రుద్రస్థానంలోకి ఎవరు వెళ్ళారు? ఒక త్రిషడాయాధిపతి వెళ్ళాడు. రుద్రస్థానంలోకి ఎప్పుడైతే ఒక త్రిషడాయాధిపతి వెళ్తున్నాడో, అర్థమైందా, ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది అతని ఆలోచన విధానం. ఇక్కడ ఆలోచన ఉంటుందా అంటే, ఇక్కడ ఒకటి డ్యామేజ్ చేస్తున్నాడు అక్కడ. ఆలోచనలో మంచి ఆలోచన ఉండొచ్చు, అతను మంచి తెలివిగలవాడై ఉండొచ్చు, మంచి స్పెక్యులేటివ్ పర్సన్ అయి ఉండొచ్చు. పంచమభావంలో ఏముంటుంది? జడం, సంతానం. దాన్ని డ్యామేజ్ చేశారు. అర్థమైందా? స్పౌజ్ సంపాదిస్తుంది, స్పౌజ్ వల్ల సోర్స్ ఉంటుంది, నో ప్రాబ్లం. అర్థమైందా? తను చేసే వర్క్ చేసే చోట బాగా హార్డ్ వర్క్ చేస్తాడు, మంచి క్రియేటివిటీ క్యాండిడేట్, నో ప్రాబ్లం. సఫర్ అవుతాడు. అష్టం భావం అంటే సెక్సువల్ రిలేషన్స్ ఉంటాయి, దానికి అర్థమేం లేదు. కానీ అష్టం భావంలో ఉన్న ఫిజికల్ ఎలిమెంట్, జడం, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ దెబ్బతింటాడు. భాగ్యం బాగానే ఉంటుంది. అర్థమైందా? అతను కొద్ది గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. 11th హౌస్లో ఎవరుంటారు? సో అగ్ర సోదర వర్గం ఉంటుంది. అగ్ర సోదర వర్గం జీవితం సఫర్ అవుతుంది. ఫ్రెండ్ సర్కిల్ క్లోజ్కి వెళ్తే వాళ్ళు సఫర్ అవుతారు. ఇతను ప్రాఫిట్స్ రావచ్చు, ఒక్కోసారి బ్లాక్ అవ్వచ్చు. రెండోది మెయిన్ సఫర్ అయ్యేది ఏంటంటే, కుటుంబంలో ఇబ్బంది ఉంటుంది. ఫైనాన్షియల్ సఫరే కాదు, కుటుంబంలో ఉన్న జడాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి తల్లి, వీళ్ళు సఫర్ అవుతారు. ఎందుకు? ఒక్క త్రిషడాధిపతి 11th లార్డ్ సప్తమంలో కూర్చుంటే, మీరు చెక్ చేయండి కావాలంటే, ఎవరైనా జాతకాలు ఉంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే మనకి పైకి ఒకటి కనపడిద్ది, ఒకటి ఇస్తున్నాడు, ఇంకోటి తీస్తున్నాడు. మనం ఏం కోరుకుంటున్నామో, ఎవరైనా లాభాలు కోరుకుంటారుగా, ఇమీడియట్లీ జడాన్ని తీసేస్తాడు 11th. ఒకడు బాగా తెలివి స్పెక్యులేషన్ ఆలోచిస్తున్నప్పుడు ఒకటి తీసేస్తాడు. ఎందుకంటే ఎక్కువగా భౌతిక జీవితంలో మనకి కావలసింది జీవాల కంటే కూడా మన జీవాల వైపు మనసు వెళ్తుంది, జడాలు పోగొడుతుంటాడు. జడాలను పోగొట్టి ఇబ్బంది పెడుతుంటాడు. జడాల వల్ల సమస్యలు తెచ్చి ఇబ్బంది పెడుతుంటాడు. ఇప్పుడు చెప్తాం మనం 11th లార్డ్కి రెమెడీ చేయండి. ఎనీ లగ్న 11th లార్డ్ ఇన్ 7th హౌస్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మీకు ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహ దశ వస్తుందంటే మీరు ఏం చేస్తుంటారు? మేబీ నేను నేర్చుకునే కొత్తలో కూడా నేను కూడా అలా ప్రెడిక్ట్ చేశాను. ఆ 9th లో కూర్చున్న దశ వచ్చిందా, 9th లార్డ్ కూర్చున్నాడా, 4th లార్డ్ కూర్చున్నాడా, వీటికి సంబంధించిన బాగుంటుందా లేదని ఆలోచిస్తున్నాను. కానీ వీళ్ళు ఇక్కడ ప్లేస్ అవటం వల్ల వేరే చోట నుంచి దెబ్బలు ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా మనకి ఉన్నదే. అంటే ప్రిడిక్షన్, అప్పుడు మనం రెమెడీ ఎలా ఇవ్వాలన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు 11th లార్డ్కి రెమెడీ ఇచ్చి బ్యాలెన్స్ చేయగలుగుతారు. అర్థమైందా? ఒకటి బాగుంటుంది, ఒకటి దెబ్బతింటుంది. అలాగా మన 9th లో ఎవరు కూర్చున్నారు? 9th లో సప్తమాధిపతి కూర్చున్నాడు. ఓకే, సప్తమాధిపతి 9th లో కూర్చున్నాడు, బాగానే ఉంది. సంసార భాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో భాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం జనరల్గా చూసేది. జనరల్గా ఎవరైనా అలా చూస్తారు. ఉంటుంది కూడా, బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకు వస్తుంది ప్రాబ్లం? దాన్ని మనం ఆలోచించాలి. అర్థమైందా? ఎప్పుడైనా 7th లార్డ్ ఇన్ 9th హౌస్లో కూర్చుంటే సెల్ఫ్ సఫర్ ఉంటుంది. ఆ జాతకుడు తన లగ్నం పీడించబడదు. ఒక రుద్రస్థానం భాగ్యస్థానంలోకి వెళ్ళింది.
మనం ఏం చెప్తాం మామూలుగా జనరల్ రూల్లో చూసుకుంటే ఒక కేంద్రాధిపతి కోణస్థానంలో కూర్చున్నాడు, రాజ్యయోగం లక్ష్మీ యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే కేంద్రాధిపతి కోణస్థానంలో కూర్చున్నాడు, రాజయోగం అంటాం మనం. కేంద్ర కోణాలు కలయిక కేంద్ర స్థానాధిపతి కోణంలో కూర్చుంటే రాజయోగం. కానీ ఇక్కడ సప్తమాధిపతిగా కూర్చుంది నైన్త్ హౌస్ లో, మన భాగ్యస్థానంలో కూర్చున్నాడు కదా, 3 స్టెప్స్ దాటించి కూర్చున్నాడు. ఈ త్రీ అనేది త్రికం అనేది అంతర్గతంగా మనం ఎంతకాడికి మూడో భావాధిపతి ఆరో భావాధిపతిని మాట్లాడుకుంటున్నాం కదా. 3 స్టెప్పులు. లేదు, వీళ్ళు కోణం స్టెప్పులు వేసినా కూడా డేంజరే. కేంద్రాధిపతి కోణాధిపతులు త్రిక స్టెప్పులు వేసినా త్రిషడాయ స్టెప్పులు వేసినా ఇబ్బంది. అలాగే త్రిషడాయాధిపతులు త్రికాధిపతులు కేంద్ర కోణాల స్టెప్పులు వేసి జరిగినా కూడా ఇబ్బంది లేదు. మీరు రియల్గా చెక్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఎప్పుడైతే 3 స్టెప్పులు వేసాడు, సప్తమాధిపతి కోణస్థానంలో అడుగేశాడు, మారకాధిపతి రుద్రస్థానాధిపతి రుద్రుడు వచ్చి కూర్చున్నాడు. మనం మామూలుగా ఏమనుకుంటాం అన్నది ఇంపార్టెంట్. మనకేంటంటే అత్తగారి కుటుంబం నుంచి మనకు రీసోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసోర్స్ వస్తుంది మనకి, నో డౌట్. మన నేమ్ అండ్ ఫేమ్ పోతుంది, మన సెల్ఫ్ పోతుంది. ఇక్కడ కేంద్ర స్థానం దెబ్బతింది, మనశ్శాంతి ఉండదు. సెవెంత్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్, ఆ జాతకుడికి సంసార సుఖానికి ఇబ్బంది పడుతుంటాడు, నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది వస్తుంది, లగ్నానికి తనువుకి ఇబ్బంది వస్తుంది, మానసిక అశాంతి వస్తుంది. అర్థమైందా. తండ్రి కుటుంబం ఇబ్బంది పడుతుంది, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తోనూ వ్యాపార విషయాల్లోనూ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటేస్తాడు దేవుడు నీకు, ఒకటి కోల్పోతానంటే వ్యాపారమా భార్య, తల్లా సుఖమా ఇల్లా, అసలు నువ్వు ఉండావా లేదా. అర్థమైందా. కేంద్ర స్థానం ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటే 3 స్టెప్లు వేశాడు సప్తమాధిపతి నైన్త్ కోసం. మనం ఏంటంటే ఆనందపడతాం, నా సప్తమ భావాధిపతి నైన్త్ లో కూర్చున్నాడు అదే వస్తుంది అనుకుంటున్నాం. రాని రాని వస్తుంది, పెళ్ళి అవుతుంది, భార్య కొద్దిగా కట్నం తెచ్చి ఇచ్చింది. నీ జీవితంలో నీకు పేరు గీరు మనశ్శాంతి, నీ వ్యాపారాల్లో సుఖం లేకుండా, బయటికి వెళ్ళనే లేకుండా అన్ని కట్టయిపోతుంది. తల్లికి సుఖం ఉండదు, నీకు సుఖం ఉండదు, నీకు పేరు ప్రఖ్యాతులు ఉండవు. ఎందుకంటే సెవెంత్ లాంటి నైన్త్ హౌస్. అసలు వివాహం గురించి ఆలోచించడం మొదలు పెడితేనే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వివాహం అయితే వస్తుంది, డబ్బు భాగ్యం అయితే వస్తుంది, వ్యాపారం చేసినా కూడా కొద్ది గొప్ప వస్తుంది, బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వస్తుంది. కానీ నీ వ్యాపారంలో కొంచెం స్ట్రగుల్స్ రాకుండా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ముందుకు వెళ్తుంటావు. కానీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరగదు. సెవెంత్ లాట్ నైన్త్లో కూర్చున్న ఎవరికైనా సరే రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేయలేరు అంటే వాళ్ళకి మానసిక అశాంతి, లగ్నంలో డిఫరెన్స్, ఎక్కువ పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించడం వల్ల అది దొరకట్లేదని చెప్పి అశాంతి. దానివల్ల వాళ్ళు ఏంటంటే గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేయలేరు. సెవెంత్ లాట్ నైన్త్ హౌస్. ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు అలైన్మెంట్. అర్థమైందా. అలైన్మెంట్ ఏంటి ఇక్కడ, న్యాయం ధర్మం ధార్మికత అనేది వీటిల్లో మెయింటైన్ చేయాలి అని. న్యాయం అనేది బలంగా మెయింటైన్ చేయాలి మనం. అర్థమైందా. వ్యాపారాల్లో ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎంత కష్టం వస్తున్నా కూడా ధర్మాన్ని నిలబెట్టుకుంటే మనకు అసలు హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైనా సరే సెవెంత్ లార్డ్ నైన్త్లో కూర్చుంటే నేమ్ అండ్ ఫేమ్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో దాని యొక్క సప్తమ భావం దెబ్బతింటుంది. స్పౌజ్ మీద ఎక్కువ రిలేషన్ కావాలనుకుంటే నీ లగ్నాన్ని కోల్పోతావు, నీ లగ్నాన్ని నేను నా అహంకారం పెట్టుకుంటే స్పౌజ్ని కోల్పోతావు. ఇట్లాగా రెండు రెండు భావాలు డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడు చేస్తాయి అంటే సెవెంత్ లార్డ్ నైన్త్ హౌస్లోకి వచ్చినప్పుడు అతను గ్రహ దశలు కానీ అంతర్దశలు వచ్చినప్పుడు కానీ యాక్టివేట్ అవుతుంది. జాతకం ఎప్పుడు సుఖంగా ఉండదు, ఏ దశ సుఖంగా ఉండదు. ఒకటి చూపిస్తుంది, ఇంకోటి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు నడిచే ఏంటి, దేవుడు ఏం పెట్టాడు, ఒక సూర్యచంద్రులు రప్పించి మిగతా అన్ని గ్రహాలకి, మిగతా పంచగ్రహాలకి రెండు రెండు భావాల ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అలాగే స్టెప్స్ కూడా ఇచ్చాడు. మన జాతక చక్రంలో గ్రహాలు ఎలాగ ప్రయాణం చేస్తున్నాయి, త్రిక ప్రయాణాలు చేస్తున్నాయా, త్రిషడాయ ప్రయాణం చేస్తుందా, ఇవి చాలా ఇంపార్టెంట్. లేకపోతే త్రికాధిపతులు వచ్చి మన శుభస్థానాలు డ్యామేజ్ చేశారా.
ఎందుకంటే ఒక ప్రిడిక్షన్ చేస్తున్నప్పుడు మనం ఇన్ డీప్గా వెళ్ళాలి మనం. నేను ప్రిడిక్షనే చెప్తున్నా వాస్తవం చెప్పాలంటే. మీరు నేను ఈ ప్రిడిక్షన్ ఎలా చెప్తున్నాను అని చెప్పేసి మీరు డీప్ లాజిక్ని కనిపెట్టాలి. ఇది మీకు ఇచ్చే నేను టాస్క్ కొన్ని రోజులు ఇస్తుంటా ఈ భావాలు చెప్పినంతసేపు. తర్వాత ఏదో రోజు రిలీజ్ అనేది నేను చేస్తాను. ఈ కాన్సెప్ట్తో నేను దీన్ని ఇలాగా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను లాజికల్గా అని. భాగ్యమే. అర్థమైందా? జనరల్ రూల్స్లో మనం ప్రిడిక్షన్ చేయడం మొదలు పెడితే జనరల్గానే ఉంటుంది, డీప్ సెన్స్ ఉండదు. భాగ్యస్థానం ఇలాగా ఎనీ ప్లానెట్ ఎనీ భావాధిపతి భాగ్యంలో పడ్డప్పుడు ఆ భావాలకి సంబంధించిన కోరికలే మనం కోరుకుంటాం. ఎందుకంటే ధర్మం, దేవుడు అక్కడే ఉన్నాడు, ధర్మస్థానాలు అక్కడే ఉండే, గురువులు అక్కడే ఉండారు. మనం ఏ భావాధిపతి మూడు భావ పడ్డాడా, లెవెంత్ లాంటి పడ్డాడా, ఎనీ డిజైర్ హౌస్లు మనం డిజైర్స్ని కోరుకుంటున్నాం. అర్థమైందా? నాకు జ్ఞానం కావాలని నేను కోరుకోవట్లా. లేదు, కొన్ని లగ్నాలు గురుడు బాగుంటే కొన్ని లగ్నాలు గురుడు బాగోట్లా. కొన్ని లగ్నాలు శని బాగుంటే కొన్ని లగ్నాలు శని బాగోట్లా. ఇంకా అశుభ గ్రహాలే కూర్చున్నాయి భాగ్యస్థానంలో, యాంగ్రీ ఇష్యూస్ ఉంటాయి. ఆరో భావాధిపతి కూర్చున్నాడు, నా యాంగ్రీ ఇష్యూస్ వల్ల నా భాగ్యాన్ని నేను కోల్పోతా. నేను సేవను పెంచుకోవాలి. కుజుడు కూర్చున్నాడు, నాకున్న లిటిగేషన్స్ వల్ల నేను కోల్పోయే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందుకని ఏ ప్లానెట్ కూర్చున్నాడు నైన్త్ హౌస్లో, అశుభ గ్రహాలు కూర్చుంటే పితృదోషం అంట. నైన్త్ లాట్ వెళ్ళి డ్యామేజ్ అయితే మళ్ళీ పితృదోషమే అంట. రాహు వెళ్ళి కూర్చున్న పితృదోషం అంటాను, అవసరమైతే సర్పదోషం అంట. అందుకే మనకి సూర్య సంక్రమణం ఒకటి, అమావాస్య అనేది ఒకటి ఉంది. మన భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ గుప్తదానాలు అనేది 2 రోజులు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన భాగ్యం కావాలి కదా మనకి. మన జీవితాన్ని నడిపించేది దేవుడి యొక్క ఆశీర్వాదం కావాలి, గురువుల నుంచి భాగ్యం కావాలి. ఈ రెండింటికి రెమెడీ చేయాలి. అర్థమైందా? ఎందుకంటే త్రిషాడయ త్రికాయ భావాలే కాదు, వాళ్ళ స్టెప్స్ కూడా రాంగే. ఇది నేను చెప్పేదానికంటే కూడా మీరు కావాలంటే జాతక చక్రాలను ముందు పెట్టుకుని పరిశీలన చేయండి. ఈవెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయి. మీరు చెప్పలేరు. అన్నిటికంటే జబ్బు ఏంటో తెలుసా? ఇన్ని తెలిసినా కూడా మనం క్లయింట్తో చెప్పలేము, వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. చెప్పలేము కూడా, తెలిసి కూడా చెప్పలేము. నేర్చుకునేటప్పుడు చాలా చెప్పుకుంటాం, అదే క్లయింట్ మన దగ్గరకు వచ్చేస్తే చెప్పలేను, నేను కూడా చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు కాబట్టి. అవుతారు కాబట్టి నేను చెప్పలేను. నేను చెప్పలేనని చెప్తున్నా కదా, రెమెడీ చెప్తా, అలైన్మెంట్ చెప్తా, అది వాళ్ళకి నచ్చి సావదు. ఈయన ఏంటి జాతకం చెప్పండి, రెమెడీ చెప్పండి, నన్ను ఇట్లా బతకమంటాడు, అట్లా ఉండమంటాడు, ఇట్లా ఉండమంటాడు, ఈ చేదస్తం ఉందా ఏంటని చెప్పి అనుకుంటారు. అనుకోకపోరు, అనుకుంటారు కూడా. అనుకుంటారన్న సంగతి కూడా తెలుస్తుంది నాకు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. సైకలాజికల్ అలైన్మెంట్లో వాళ్ళ మానసిక స్థితి, ఆలోచన విధానం మార్చుకుంటా వాళ్ళ చేత కొన్ని కర్మల్ని రివర్స్ ఇంజనీరింగ్లో చేపిద్దామని చెప్పి నేను కౌన్సిలింగ్ అలైన్మెంట్ ఇస్తాను. దానికి ఒక గంట, గంటన్నర, 2 గంటలు కూడా నేను సమయాన్ని కేటాయిస్తాను ఒక్కసారి క్లయింట్కి. వాళ్ళు ఏంటంటే దాన్ని తీసుకోరు. తీసుకోపోవడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళ ప్రారంధాలు, ఆ గ్రహాలు అక్కడ కూర్చొని ఉంటాయి. ఆ గ్రహాలు అలా ప్లేస్మెంట్ స్టెప్స్ వేసినాయి. మన భౌతికంగా పైపైన నేర్చుకుంటే ఏమనుకుంటాం? కేంద్ర కోణాధిపతుల సంయోగం, కేంద్ర కోణాధిపతుల పరివర్తన సూపర్ ఇలాగ అనుకుంటాం. అర్థమైందా? మన భాగ్యభావానికి మనం లెక్కేసుకుంటే ఎవరైనా నైన్త్ హౌస్లో కూర్చున్న ప్లానెట్ కానీ, నైన్త్ హౌస్ లార్డ్ ఎక్కడైనా ప్లేస్ అయినా కానీ, మనం ఏంటంటే ఆ దశ కోసం రాగానే ఆనందపడిపోతాం. అమ్మ శుక్ర దశ అండి నాకు, దానికోసం వెయిట్ చేస్తున్నా. గురు మహాదశ సార్, అది ఎలా ఉంటుంది వెయిట్ చేస్తున్నా. బుధ మహాదశ సార్, నాకు బుధుడు స్వస్థానంలో కూర్చున్నాడు సార్, నాకు మహా పంచపురుష యోగాలు ఉండే సార్ నా జాతకంలో. నాకు శశమహాయోగం ఉంది, నాకు హంసయోగం ఉంది, నాకు మాళవ యోగం ఉంది, నాకు రుచిక యోగం ఉంది. ఇలా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. కానీ ఒక భావాధిపతి అక్కడ కూర్చున్నాడు, ఇంకొక భావాధిపతి ఎందుకంటే పంచగ్రహాలు కదా పంచమహాపురుషానికి. ఈ పంచగ్రహాలకు ఇంకో భావాధిపత్యం కూడా ఉంది. వాటి స్టెప్స్ ఇంపార్టెంట్, ఏ గ్రహాలతో కంజంక్షన్ అయింది ఇంపార్టెంట్. వెళితే ఏమైనా అష్టమాధిపతి వచ్చి కూర్చున్నాడా, అశుభగ్రహం వచ్చి కూర్చుందా, దృష్టి ఇస్తే ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? అప్పుడు వీళ్ళ సైకలాజికల్ అలైన్మెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలియకుండానే చాలా మంది వాళ్ళ అంతర్గత సంకల్పంలో కొన్ని కోరుకుంటారు.
అర్ధకామ త్రికోణాలు మోస్ట్ డేంజర్ గా తీసుకెళ్తాయి మనిషికి అంతర్గతంగా వాళ్ళ ఆలోచనల కోరికలను వాళ్ళకి తెలియకుండానే వస్తాయి. దీనివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు మోక్షం వైపు వెళ్లకుండా, దైవ చింతన వైపు వెళ్లకుండా వేరే వైపు వెళ్తానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే తీసుకెళ్తాయి అలాగ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఒకటి భౌతికంగా కనబడి ఆనందంగా ఉంటాం అనుకుంటారా, ఇంకోట్లో అంతర్లీనంగా లేకుండా చేస్తాయి. జీవాన్ని ఇచ్చినప్పుడేమో జడాన్ని దెబ్బతీస్తాయి, జడాన్ని ఇస్తున్నప్పుడు జీవం లేకుండా చేస్తాయి. ఏది ఫుల్గా ఇవ్వదు. ఎందుకంటే మానవ జన్మ అది. ఎందుకంటే మనం భూమి మీద ఈ ప్రారంధాలని, సంచితాలను అనుభవించడానికి వచ్చాం మనం. ఇంక ఇప్పుడు చేసే కర్మలు ఆగాము కర్మలు. అందుకే నైన్త్ హౌస్, ఈ నైన్త్ హౌస్ డివిజన్ చేయటం మళ్ళీ నవాంశ చక్రం. నవాంశలో అయినా సరే ఇక నైన్త్ లో బాగాలేదు, నవాంశలో బాగుందేమో అనుకుంటా, అక్కడి నుంచి కూడా ఆ భావం నుంచి ఎన్ని స్టెప్పులు జరిగిందో చెక్ చేయండి. ఎక్కడికి మిస్ అవుతుంది అది. అర్థమేనా? ఎందుకంటే గన్నులోంచి గుండు బయటకు వచ్చేసింది. ఎందుకంటే మన కర్మను మనం కాల్ చేసాం ఆల్రెడీ, ఇప్పుడు తగలాలి అది. అయితే లాంగ్ టర్మ్ జర్నీ చేస్తూ వస్తుంది. ఎందుకంటే అవి స్నైపర్లు, అది పర్ఫెక్ట్ గా రీచ్ అవుతాయి. దేనైనా తప్పించుకుంటాం కానీ స్నైపర్ షాట్ని తప్పించుకోలేరంట. ఈ ప్లానెట్స్ అలాంటి ఆల్రెడీ వదిలేసాం మనం గజంలో ప్రారంభాలు చేసి, సంచితాలు చేసి. ఇప్పుడు అవి ట్రావెలింగ్ లో ఉండి ఆన్ ది వే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మహాదశ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మనకి టచ్ అవుతాయి. అర్థమేనా? ఈ నైన్త్ హౌస్ ఏంటంటే ఏం లేదండి, ఏ భావాధిపతులు నైన్త్ హౌస్ తో సంబంధం ఉన్నా, నైన్త్ లాంటి ఎక్కడ ప్లేస్ అయినా ఈ భావాలకు సంబంధించిన రియలైజేషన్, అలైన్మెంట్ అనేది మార్చుకోవాలి మనం. అలా భాగ్యాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. కానీ భాగ్యాన్ని కోరుకునేటప్పుడు ఒకటి కోరుకుంటే ఒకటి ఉండదు. తండ్రిని కోరుకుంటే ఎదుగుదల ఉండదు. ఒక్కొక్కళ్ళ జాతకంలో ఎదుగుదల కోరు, ఇప్పుడు 12th లాంటి నైన్త్ హౌస్ అనుకున్నాం అనుకోండి, మనం ఇంటికి దూరంగా వెళ్ళిన ఆయన బాగా డెవలప్ అవుతూ ఉంటాం. కానీ 12th లాంటి వచ్చి కూర్చున్నాడు కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి అతను తండ్రిని తీసుకెళ్ళిపోతారుగా, నాకు తండ్రి కావాలంటే నీకు ఎదుగుదల ఉండదు. లేదు నువ్వు ఇంటికి దూరంగా వెళ్ళావు, వేరే దేశం వెళ్ళావు, నువ్వు ఎదుగుతావు అంటే అప్పుడు కూడా తండ్రికి దూరంగా వెళ్ళినట్టే కదా. చూడండి, మన పితృదేవతలు మనం ఎందుకు చేయాలి అనేది మీకు నైన్త్ హౌస్ మీద అర్థమైంది. ఎందుకంటే మనకు భాగ్యాన్ని ఇచ్చేది వాళ్ళే. వాళ్ళు పైకి వెళ్ళినా కూడా మన భాగ్యాన్ని ఇస్తారు. వాళ్ళని మొక్కాలి మనం, అమావాస్య దానాలు చేయాలి. 12th లాంటి నైన్త్ హౌస్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? దాన ధర్మాలు చెయ్యి. 8th లాంటి నైన్త్ హౌస్, మళ్ళీ దాన ధర్మాలు చెయ్యి. 6th లాంటి నైన్త్ హౌస్, నా కోసం మళ్ళీ ఎవరికన్నా నాలుగు కాకులకు అన్నం పెడతా, పశుపక్షాదులకి ఆహారాలు ఇస్తా, సేవ చేయి. ఎన్ని ఎట్లా చూసుకున్నా కూడా నైన్త్ హౌస్ యొక్క పితృకార్య రుణాలు తీర్చుకుంటానికే ఉంటాయి. ఏ డొనేషన్ చేసినా సీక్రెట్ ఇది. అమావాస్య డొనేషన్ అంటాం మనం. అమావాస్య అంటే చీకటిలో దానం చేయడం, అంటే ఎవరికి తెలియకుండా చేయటం అని అర్థం. అమావాస్య కూడా చేసే దానం పితృదేవతలకు వెళ్తుందంటే, చీకట్లో మనం చేసేది ఎవరికైనా కనపడిద్దా? అమావాస్య అంటే ఏం కనపడదు. చీకట్లో చేసేది మనకే కనపడదు. అంటే అర్థం ఏంటి? నేను దానం చేస్తున్న అహంకారం నీకు కూడా ఉండకూడదని. చీకట్లో మనకేం కనపడదు, మనం ఎవరికి దానం చేస్తున్నాం కనపడదు, ఏం దానం చేసాం కూడా కనపడదు. అట్లాగా మనం చేసే దానాన్ని ఫోటోషూట్లు చేసుకొని చెప్పేది కాదు. అమావాస్య దానం అంటే అర్థం ఏంటంటే, అమావాస్య రోజు చేసే దానం ఒక ఎత్తు, మామూలుగా భౌతికంగా చెప్పుకుంటే. అమావాస్య దానం అంటే నేను దానం చేసిన గురించి నీవు ఆలోచించకూడదు. అర్థమైందా? దానం చేస్తున్నప్పుడు ఏం దానం చేస్తామని చెప్పి ఆలోచించకూడదు. అంటే ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు, చివరికి నీకు కూడా తెలియకూడదు. అలాగ పితృదేవతల కార్యక్రమాలు వాళ్ళకి ఆత్మలకు శాంతి వచ్చే విధంగా చేసుకుంటుంటే పితృదోషాలు పోతాయి. పితృదోషం అంటే ఏమీ లేదు, నైన్త్ లాంటి చెడిపోవడం, నైన్త్ హౌస్ చెడిపోవడం. అర్థమైందా? సప్తమాల మీద కూర్చున్నా కూడా అంతే, 3 స్టెప్పులు దాటో చెడుగాడు చెడిపోయినట్టే. చెక్ చేయండి, రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. ఓకేనా? సరే, క్లోజ్ చేద్దాం. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే రికార్డింగ్ కట్ చేస్తాను, అప్పుడు అడగండి.